హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినిపిస్తున్నానా కనిపిస్తున్నానా లేదా? నేను యాక్చువల్గా ఇందాక మర్చిపోయి నేను చూసుకోకుండానే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయాను. ఇప్పటికి నేను ఎక్స్ప్లెయిన్ చేయబట్టి దాదాపు పావు గంట అవుతుంది. చాలా ప్రాబ్లం అయిపోయింది. I was explaining this class from last 15 minutes. Yes, 15 minutes దాటైపోయింది. సారీ గైస్, ఐ వాజ్ నాట్ సీయింగ్ ఇట్. మీరు మెసేజెస్ పెడుతూ ఉన్నారు, నాకు అర్థం కాలేదు. సార్ స్టార్ట్ చేయను అని అంటున్నారు. ఏంది, ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను కదా, ఏమైంది అని చెప్పి నేను ఇందాక చూస్తా ఉన్నా. సో యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ వాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్. మీకు కావాలంటే నమ్మకం కొద్ది చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక కాంబినేషన్స్ అని ఇదంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయా. ఒక పావు గంట నుంచి చెప్తున్నా, నేను క్లాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. సారీ ఫర్ దట్. నేను లైవ్ లో చూసుకోవట్లేదు, లైవ్ లోకి రాలేదు. ఇంకా అది ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతున్నా, పావు గంట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, నో ప్రాబ్లం. బట్ యాక్చువల్గా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాను మీకు ఇందాక, అందరు వినలేదు. అది నేను లైవ్ లో ఉన్నానని అనుకుంటున్నాను. సారీ గాయస్, ఇది యాక్చువల్గా నేను చూసుకోవాలి. బట్ మీ కమెంట్స్ వస్తానే ఉన్నాయి. కమెంట్స్ చేస్తున్నారు కదా పిల్లలు. హాయ్ అమ్మ అని చెప్తున్నా, బాగున్నారు అమ్మ అందరూ చెప్తున్నాను, చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. సార్ ఇంకా స్టార్ట్ చేయండి సార్ అంటున్నారు. ఏంది, పావు గంట తర్వాత చూసా. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను. పావు గంట నుంచి చెప్తున్నా ఈ క్లాస్ నేను. ఓకే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇంకా నేను గంట తర్వాత చూసుకొని ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పటికైనా ఓకే కదా, కనపడుతున్నానా లేదా? Am I audible and visible to you guys? I am very sorry. నేను ఇందాక చెప్తూనే ఉన్నాను, బట్ అది లైవ్ లోకి రాలేదనుకుంటా. నేను చూడలేదు, ఎందుకంటే మనకు అలవాట్లేదు లైవ్ లోకి వచ్చినవా లేదనేది. డైలీ వస్తూనే ఉంటాం. మీరు హాయ్ చెప్తున్నారు, చాలా మంది చెప్తూనే ఉన్నారు. 70 మంది లైవ్ లో ఉన్నారు, హాయ్ చెప్తా ఉంటే నేను నిజంగానే లైవ్ లో ఉన్నాను నేను అనుకున్నా. ఓకేనా? రైట్, అంతా మన మంచికే. రైట్, నిజంగానే ఏది జరిగినా కానీ అంతా మన మంచికే. నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం ఆడిబుల్ అండ్ విజిబుల్ కదా అందరికి? రైట్. సో యాక్చువల్గా నేను ఇది ఎప్పుడైనా కొంచెం ముందరగా చూసుకుంటాను, బట్ కొద్దిగా నాకు బాగా టెన్షన్ అయింది. ఎంతసేపు కొద్దిగా డిస్కషన్ అయ్యింది, ఎమ్మటే ఉరుక్కుంటూ వచ్చాను. మేబీ బికాస్ ఆఫ్ దట్, మేబీ స్ట్రీమింగ్ అనేది నేను పాత స్ట్రీమింగ్కి ఏదైనా పెట్టి ఉంటా లోపల, అందుకోసమనే నేను లైవ్లోకి రాలేకపోయాను. బట్ ఐఎమ్ వెరీ సారీ. నేను కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నాను ఇందాక. తర్వాత కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయిన లేదని ఎమ్మటే ఉరుక్కుంటూ వచ్చాను. సో దానివల్ల మేబీ ఇది జరిగి ఉండొచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. సో మనకైతే కొద్దిగా గుడ్ న్యూస్ ఉంది ఈ రోజు. ఏంది బాబు అంటే, ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పి తర్వాత క్లాస్లోకి వెళ్తాను. బట్ అనవసరంగా ఒక పావు గంట మీది టైం వేస్ట్ చేసినట్టు అయిపోయింది. నేను పావు గంట నుంచి మీరు 70 మంది పైన ఉన్నారు లైవ్ లో. 70-80 మంది ఉంటే నేను ఆల్రెడీ వాచింగ్ అని అనుకుంటున్నా, వెయిటింగ్ అని ఉంది ఇప్పుడు చూస్తే. వాచింగ్ ఇందాక వెయిటింగ్. ఓకే, సారీ ఫర్ దట్ గైస్, సారీ, వెరీ సారీ. నా ఎనర్జీ పోయింది. ఒక పావు గంట ఎనర్జెటిక్ గా చెప్పిన ఇందాకైతే మాత్రం పోయింది, లేకపోతే మీ టైం వేస్ట్ కాకూడదు, నా మెయిన్ ఉద్దేశం. రైట్, ఈ రోజు మనం కొద్దిగా ఒక గుడ్ న్యూస్ చెప్పుకొని అసలు కాంబినేషన్స్ అంటే ఏంది, లైఫ్ లో మీరు ఇప్పటిదాకా వినని ఒక కాంబినేషన్స్ ని మీరు ఈరోజు టేస్ట్ చేయబోతున్నారు. ఆ ప్రామిస్ నేను ఇస్తున్నాను. ఓకేనా? రైట్. ఓకే గైస్, ద గుడ్ న్యూస్ ఏంటంటే, రేపు చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ అంటే చిల్డ్రన్స్ యొక్క రోజు. సో ఆ రోజును పురస్కరించుకొని మన కొత్త కెమిస్ట్రీ ఫ్యాకల్టీ రాబోతున్నారు. సార్ కూడా ఒప్పేసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా గుడ్ న్యూస్ ఉంది. ఏంది అని అంటే, బాబు మనకి ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాదు, మనకి ఇప్పుడు 2 కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు. ఓకేనా? సో 2 కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు. వాళ్ళు ఎవరా ఏందా అనేది నేను రేపు మీకు రివీల్ చేస్తాను. బట్ అందులో ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎవరో మీకు ముందుగానే చెప్పేస్తున్నా. ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎవరు అనేది మీకు ముందుగానే చెప్పేస్తున్నా. ఎస్, చూసారా, చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. వెరీ గుడ్, సూపర్, యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ కరెక్ట్లీ. బట్ ఒక షెడ్యూల్ అనేది వేస్తాం. ఒకటి మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇగో నవీన్ సారు నాకు ఎప్పటి నుంచో మిత్రుడు సారు, చాలా మంచి సారు. కాకపోతే సార్కి హెల్త్ ఇష్యూ వచ్చింది, కొద్దిగా ఆరోగ్యం బాగలేదు. సో నేను సార్కి అదే చెప్తున్నా, సార్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు సార్, ఫ్యామిలీకి మీ అవసరం ఉంటుంది, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి సార్ అంటే, నేను చెప్తా అని చెప్పి సార్ ముందుకు వస్తున్నారు. అందుకే మీకు చెప్పా, బాబు ఆగండి, సార్కి ప్రాబ్లం ఉంది, వేరే కెమిస్ట్రీ సార్ని చూద్దాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పాను. రైట్. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి కొత్త కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సార్ వస్తారు. సారు 6 days సారే తీసుకుంటారు. సోమవారం నుంచి మనకు శనివారం వరకు కూడా కొత్తగా వచ్చే సారే తీసుకుంటారు.
బట్ ఇంకొకటి ఏంటంటే నవీన్ సారు కొద్దిగా సారు రెస్ట్ తీసుకునేంత వరకు కొద్దిగా ఒక 15-20 రోజులు సార్ రెస్ట్ తీసుకోవాలి, డాక్టర్ గారు చెప్పారు. అంతవరకు సారు ఆగట్లేదు, మీరు ఆగట్లేదు కాబట్టి సార్ తోటి నేను అడిగింది ఏంటంటే, మేమిద్దరం మాట్లాడుకుంది ఏంటంటే, సార్ మీకు ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం సారే చెప్తానని చెప్పారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం నవీన్ సారే చెప్తారని చెప్పారు. సో ఫిజికల్, ఇనార్గానిక్ మొత్తం కొత్తగా వచ్చే సారే చెప్తారా లేదా అనేది కూడా సారు కొత్తగా వచ్చే సార్ ఎలా చెప్పాలనుకుంటున్నారో సారు. సో మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి కదా, మీ అందరికి నచ్చాలి కదా, ఆ విధంగానే కొత్తగా వచ్చే ఫ్యాకల్టీ ఆ సార్ చెప్తారు. సార్ చెప్పారు అనమాట. సార్ నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎనర్జెటిక్ గా ఒక 100% పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను సార్ అంటే, సార్ మీ ఇష్టం, మీరు పిల్లలకి న్యాయం చేద్దాం అనుకుంటే, మీరు ఎలా చెప్దాం అనుకుంటే అలాగా. సో సారు కొద్దిగా టైం తీసుకునైనా సరే, స్లోగా అయినా సరే మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా చెప్తాను సార్ అని సార్ చెప్పారు. నవీన్ సార్ ఏంటంటే, నేను ఆగలేను సార్, నేను చెప్తాను, క్లాసెస్ చెప్పడం అంటే నేను ఆపని చెప్తాను సార్ అని సార్ అంటున్నారు. కాబట్టి కొన్ని రోజుల వరకు సారు మేబీ ఎవ్రీ సండే 2 క్లాసులు, సండే 2 క్లాసులు అంటే 3 గంటలు చెప్తారు మీకు, 2:30 నుంచి 3 గంటలు ఎవ్రీ సండే చెప్తారు. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్ బాధ్యత, నవీన్ సార్ బాధ్యత. మన కొత్తగా వచ్చే మంచి ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్ ఒక సార్ ఉన్నారు, కెమిస్ట్రీ సారు. ఆ సార్ యొక్క బాధ్యత ఏంటంటే ఇనార్గానిక్ అండ్ ఫిజికల్, ఇవి 2 అయిపోగొట్టే బాధ్యత ఆ సార్ది. సో నవీన్ సార్ ఒకవేళ మొత్తం పూర్తిగా క్యూర్ అయిపోయిన తర్వాత, అంతా మంచిగా అయిపోయిన తర్వాత, సారు ఓకే ఇక నో ప్రాబ్లం అని అన్నప్పుడు సారు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ గా సారు కూడా క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ సారు చెప్తారు, ఈ సార్ చెప్తారు, బట్ నవీన్ సార్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక మనకి డిసెంబర్, జనవరి టైంలో ఇంకెక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువగా క్లాసెస్ తీసుకునేటోళ్ళు కావాలి. కాబట్టి అప్పుడు ఇద్దరు ఫ్యాకల్టీ కూడా పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది ఒకటి కాదు, ఇప్పుడు ఇద్దరు ఫ్యాకల్టీ వచ్చారు, ఇది పెద్ద గుడ్ న్యూస్, అవునా కాదా? నవీన్ సార్ ఎవ్రీ సండే తీసుకుంటారు, సండే నవీన్ సార్ తీసుకుంటారు. మధ్యలో ఎప్పుడన్నా సార్ కొద్దిగా ఓపిక ఉంది సార్, నేను నిలబడి చెప్పగలుగుతాను అన్నప్పుడు ఆ రోజు కూడా ఒక రోజు వచ్చి చెప్తారు. సో మనకి మాక్సిమం వచ్చేసి సార్ క్లాసెస్ మేబీ వీక్లీ 3 ఉంటాయి, 3 క్లాసెస్ సార్ తీసుకుంటారు మినిమం. సో కాకపోతే ఆ 3 క్లాసెస్ అనేది సండే 2 తీసుకొని మధ్యలో ఒకటి తీసుకుంటారా, లేదా సండే రోజే మొత్తం 3 క్లాసులు తీసుకుంటారా అనేది సార్ ఒక షెడ్యూల్ వేసి ఇస్తారు మీకు అని చెప్పారు. సో నవీన్ సార్ క్లాసెస్ ఉంటాయి, మనకి కొత్తగా సార్ వస్తున్నారు. సార్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, మంచిగా చెప్తారు సార్ కూడాను. సో ఇద్దరు కూడా మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. వెంకటేష్ సార్ మండలం సార్, ఓకే రేపు రివీల్ అయింది వెంకటేష్ సారా లేకపోతే కొత్తగా వచ్చింది సారా, ఇంకోసారా చాలా మంది అడిగారు సార్, వెంకటేష్ మండల్ సార్ కావాలని చెప్పి కూడా అడిగారు. సో అది కూడా చూస్తున్నాం మేము, బట్ రేపు తెలుస్తుంది ఏ విషయం అనేది, రేపు పూర్తి స్థాయిలో మనకి తెలిసిపోద్ది. ఓకే, ఒకవేళ క్లాసులు స్టార్ట్ అయితే మాత్రం మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అవుతాయి. ఇక కెమిస్ట్రీకి మళ్ళీ కొత్త షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, లేట్ అయిపోయింది కాబట్టి లేట్ అయిపోయిన దానికి అనుగుణంగా మీకు కొత్త షెడ్యూల్ ఉంటుంది. సో ఇంకా దాంట్లో ఆగేది ఏమి ఉండదు అనమాట. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో డెడికేటెడ్ గా మీకు క్లాసులు చెప్తూనే ఉంటారు. సో ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక, ఓకేనా? సో దివాళీకి మనం ఏదైతే మనం కొద్దిగా ఇప్పటిదాకా మిస్ అయ్యామని అనుకుంటున్నామో, ఈ దివాళీకి అండ్ రేపు మన చిల్డ్రన్స్ డేకి మొత్తం మీద ఒక పెద్ద సొల్యూషన్ అనేది దొరికేసింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో దాని గురించే ఇందాక నేను చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటా ఇద్దరితోటి. సో కొద్దిగా నాకు కూడా టెన్షన్ అనిపించింది. సో మొత్తానికి మాత్రం లాస్ట్ కి కూల్ అయిపోయింది. సో ఏ క్లాస్ గా ఇద్దరు లెక్చరర్స్ కూడా సార్లు ఒప్పేసుకున్నారు. సారు ఆర్గానిక్ చెప్తారట, ఆ సారు ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ చెప్తారట. సో వాళ్ళిద్దరు కూడా మాట్లాడేసుకున్నారు, వాళ్ళు డిస్కస్ చేసేసుకున్నారు, అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అవునా కదా? సో ఇద్దరు ఫ్యాకల్టీ కూడా మనకు అవసరమే, ఇద్దరు కూడా మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నారు. సో మనం వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పడానికి మన ముందరకు వస్తున్నారో, మనం అంత డెడికేటెడ్ గా వర్క్ చేసి మన ర్యాంక్ ఒకటి చూపించాలి. వేదాంతు, తెలుగు, జేఈ పిల్లలంటే ఏందో వాళ్ళకి చూపించాలి, ఓకేనా? సక్సెస్ రూపంలో వాళ్ళకి చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, కాంబినేషన్ యాక్చువల్ గా 1 షాట్ లో మొదలు పెడదాం అనుకున్నా, ఇందాకనే 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోయింది. నేను చెప్పేసుకుంటూ పోయాను, అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. కిరణ్ సార్ కి ఏం ఎక్కువ, ఓపిక ఎక్కువ. సో పేషెన్స్ నాకు ఎక్కువే ఉంటది కాబట్టి డెఫినెట్ గా మళ్ళొకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో చదువు విషయంలో ఓపిక ఎక్కువే ఉంటుంది నాకు, మిగతా విషయంలో కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఫుల్ ఓపిక ఉంటుంది. నవీన్ సార్ మేబీ నాకు తెలిసి రమ్మని అన్నాను, రేపు ఒకసారి రండి సార్ పిల్లలు కనపడండి అని చెప్పాను. సార్ ఎందుకు లేండి, సండేనే డైరెక్ట్గా వస్తాను, సిలబస్ షెడ్యూల్ ఇస్తా కదా అని అన్నారు. చూద్దాం. ఓకే, సో ఒకసారి నాకు చెప్పండి. ఇందాకైతే ఒకళ్ళు చెప్పారు, ఒక పేరు చెప్పారు. సో కొత్తగా రాబోయే ఇంకొక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎవరో ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మన దీంట్లో, ఇప్పుడు ఇక్కడ కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకే, కెమిస్ట్రీ వర్సెస్ కెమిస్ట్రీయా?
లేదు, ఇద్దరు వర్సెస్ కాదు, కెమిస్ట్రీ అండ్ కెమిస్ట్రీ లాగా ఉండబోతుంది. ఓకేనా, వర్సెస్ కాదు. ఎందుకంటే సార్ చెప్పేది ఆర్గానిక్, సార్ చెప్పేది ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్. ఓకే రైట్. ఎందుకంటే ఫిజికల్ సార్ చెప్పడంలో చాలా దిట్ట. సార్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫిజికల్ ఒక రేంజ్ లో చెప్తారు. సో సార్ ఫిజికల్ తీసుకుంటున్నారు, ఇన్ఆర్గానిక్ కూడా తీసుకుంటున్నారు. ఓకేనా రైట్. బాబు డైరెక్షన్ కాంబినేషన్స్ అంటే ఏంది చెప్పిందే మళ్ళీ చెప్పబోతున్నా ఇప్పుడు మీకు. సార్ కాంబినేషన్స్ అంటే ఏంది సార్? కాంబినేషన్స్ అంటే బాబు సెలెక్షన్. ఏం చేయాలి బాబు? సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఎట్లా చేయాలి సార్? బాబు నీకు ఒక n ఆబ్జెక్ట్స్ ఇచ్చాను, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాను. n ఆబ్జెక్ట్స్ అక్కడ ఉన్నాయి. ఆ n ఆబ్జెక్ట్స్ నుంచి కేవలం r నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోమని చెప్పాను. నువ్వు ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు? NCR వేస్ లో తీసుకోవచ్చు. జనరల్ గా మీకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, తెలియని ఒక విషయం ఏంటంటే, సార్ పర్ముటేషన్స్ ఫస్ట్ వస్తుందా కాంబినేషన్స్ ఫస్ట్ వస్తుందా బాబు అని అంటే, ఎప్పుడు చూసినా గానీ బాబు పర్ముటేషన్స్ కాదు, కాంబినేషనే ఫస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ n ఆబ్జెక్ట్స్, అక్కడ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. n ఆబ్జెక్ట్స్ లో నుంచి నేను r ఆబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేయాలి. ఇక్కడ ఒక లైన్ లో r ఆబ్జెక్ట్స్ మాత్రం పెట్టాలి. నా దగ్గర ఉన్నాయేమో n ఉన్నాయి, n అంటే ఇన్ని ఉన్నాయి, బట్ నేను తీసుకురావాల్సింది r మాత్రమే తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేయాలి. దాన్ని ఏమంటారు? NPR అంటారు. అవునా, NPR అని అంటారు. మరి NPR అంటే ఏంటి సార్? బాబు నీ దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నీ దగ్గర ఉన్న ప్లేసెస్ మాత్రం r మాత్రమే ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? అవుట్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ లో నుంచి r ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. అంటే NPR ఇస్ నథింగ్ బట్ NCR. ఫస్ట్ r ఆబ్జెక్ట్స్ ని నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ r ఆబ్జెక్ట్స్ ని ఇప్పుడు నువ్వు ఈ r ప్లేసెస్ లో అరేంజ్ చేయబోతున్నావు r ఫ్యాక్టోరియల్ వేస్ లో. అవునా కదా? సో దిస్ ఈస్ నౌ NCR ఇంటూ r ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ నథింగ్ బట్ NPR. అంటే NPR అని అన్న NCR ఇంటూ r ఫ్యాక్టోరియల్ అన్న ఒకటే. అంటే ఒక NPR ని చేయాలంటే మనకి NCR ముందర తెలిసి ఉంటే బాగుంటది కదా. అవునా కదా? అయినా కానీ మనం పర్ముటేషన్స్ ఫస్ట్ చేసాం, తర్వాత కాంబినేషన్ చేసాం. ఎందుకు సార్? పర్ముటేషన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది, కాంబినేషన్స్ కొద్దిగా టఫ్ గా ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువగా కాంబినేషన్స్ నుంచి అడుగుతారు. అందుకోసమనే ఫస్ట్ మనకి ఈజీగా అర్థమయ్యే టాపిక్ ఏదైతే ఉందో పర్ముటేషన్స్ ఫస్ట్ చెప్పుకొని తర్వాత చిన్నగా కాంబినేషన్ లోకి ఎంటర్ ఇస్తాను. అందుకోసమనే నేను పర్ముటేషన్స్ పూర్తిగా 3 క్లాసెస్, మనం అనుకుందే ఒక క్లాస్ కానీ నేను 3 క్లాసెస్ చెప్పాను. ఎందుకంటే దానికి టైం ఇస్తేనే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి టైం ఇచ్చి మనం దాన్ని సాల్వ్ చేసాం. చెప్పాను కదమ్మా రెడ్డి రావాలి ఆల్రెడీ ఎన్నిసార్లు అడుగుతావు. చెప్పాను కదా నవీన్ సార్ వస్తారమ్మా, ఇక వదిలేయండి. మీకు గుడ్ న్యూస్ రేపు చెప్తాను కదా, రేపు ఈవినింగ్ ఉంటుంది గుడ్ న్యూస్. అసలు ఎవరు ఏంది షెడ్యూల్ ఎప్పుడు ఏందనేది లైవ్ లోకి వచ్చి సార్ని ఇంట్రడ్యూస్ చేసి కొత్త సార్ని, సో నవీన్ సార్ ఎప్పుడు చెప్తారు, ఈ కొత్త సార్ ఎప్పుడు చెప్తారు అనేది, ఏమేం చెప్తారు అనేది పూర్తి షెడ్యూల్, ఉత్తగా కాదు షెడ్యూల్ ఇస్తాను నేను. షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతా ఉంటుంది. ఓకేనా? సో అది వదిలేసేయండి, సూపర్ గా నడుస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ NPR తర్వాత NCR. సో ఇప్పుడు NCR మీద మనం ఏమేం చేయబోతున్నాం ఒకసారి చూడండి. బాబు NCR ఎట్లా రాస్తారు? సో యూ కెన్ రైట్ NCR యాజ్ NCR అని రాయొచ్చు, లేదా C ఆఫ్ NR ఇట్లా రాయొచ్చు, లేదా C ఆఫ్ బ్రాకెట్ లో NR అని రాయొచ్చు. అసలు C పెట్టకుండా కేవలం NR అని కూడా పెట్టొచ్చు బ్రాకెట్ లో. ఎన్ని విధాలుగా అయినా దీన్ని రాయొచ్చు. సో 4 విధాలుగా రాయొచ్చు. అవునా కదా? సో ఈ 4 విధాలుగా రాసేది ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్, పర్ముటేషన్ కాదు. ఇదన్నీ కూడా దేనికి ఇండికేషన్ అమ్మా? ఇవన్నీ కాంబినేషన్స్ కి ఇండికేషన్. సార్ వాట్ ఈస్ NCR? NCR అంటే ఏంటి సార్ అంటే NCR ఇస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి అమ్మా. NCR ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. పైన ఉన్నది n ఫ్యాక్టోరియల్ రాయాలి, కింద ఉన్నది r ఫ్యాక్టోరియల్ అని రాయాలి. పైన n ఉంటే n ఫ్యాక్టోరియల్, కింద r ఉంటే r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి సార్ అంటే ఏం ఫ్యాక్టోరియల్ రాయాలి సార్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయాలి. n లో నుంచి r తీసేయండి, n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాయాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ NCR. నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది కదా. n పైన ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్, కింద r ఉంది కాబట్టి కింద r ఫ్యాక్టోరియల్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను 10C2 అని అడిగాను. 10C2 అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఫార్ములా గుర్తులేకపోయినా 10 పైన ఉంది కాబట్టి 10 ఫ్యాక్టోరియల్, 2 కింద ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 10 మైనస్ 2 8 ఫ్యాక్టోరియల్. ఇట్లా రాయాలి. ఇది రాసే విధానం. అర్థమైందా? సరే సార్ NCR ఇస్ నథింగ్ బట్ NCN మైనస్ R అట కదా. NC0 అంటే NCN, NC1 అంటే NCN మైనస్ 1 అండ్ సో ఆన్. ఇట్లాగా NCR అని అంటే ఇగో టెన్షన్గా వచ్చాను రావడమే. సో వచ్చేసాను కాబట్టి దీన్ని సైలెంట్లో కూడా పెట్టుకోలేదు అంత ఫాస్ట్గా. అందుకనే నేను లైవ్లోకి వచ్చానా లేదా కూడా చూసుకోలేకపోయా, అంత టెన్షన్గా వచ్చా. రైట్, ఓకే.
సో సార్ వై ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్? ఎన్సీఆర్ అనేది ఎన్సీఎన్ మైనస్ ఆర్ ఎందుకు అవుతుంది అంటే దీన్ని ప్రాబ్లమాటికల్ గా ఒక తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదేమైతే సార్ అంటే వాట్ ఈస్ ఎన్సీఆర్? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 1 ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ మీకు చెప్పే ఆల్రెడీ. అట్లానే దీనికి కూడా మీరు ఒకవేళ రాస్తే ఎలా రాయొచ్చు? దీనికి సార్ పైన ఉంది కాబట్టి పైన ఫ్యాక్టోరియల్, కింద ఉంది కాబట్టి కింద నాన్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఈ రెండిట్లో నుంచి ఒకదాన్ని ఒకటి తీసేయాలి సార్. ఎన్ లో నుంచి ఎన్ మైనస్ ఆర్ ని తీసేస్తే మీకు ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఇవి రెండు సేమే కదా. ఇది ఎవరైనా చెప్తారు సార్, ఇది ఫార్ములా ఉంది ప్రాబ్లమాటికల్ ఎవరైనా చెప్తారు. మరి కిరణ్ సార్ ఎట్లా చెప్తాడు? కిరణ్ సార్ ఏదైనా వెరైటీ చెప్తాడు కదా బాబు అంటే మీకు వెరైటీకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి బాబు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 10 మెంబర్స్. ఒక 10 మెంబర్స్ ఉన్నారమ్మా. 10 మంది అక్కడ నిల్చొని ఉన్నారు. ఒక రూమ్ ఉంది, రూమ్ లో మధ్యలో అటు చివరకు అనుకోండి, ఒక మూలకి ఈ ఒక మూలకి ఒక 10 మంది నిల్చొని ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఆ 10 మందిలోంచి నలుగురిని సెలెక్ట్ చేస్తున్నారు. 4 మెంబర్స్ ని ఇట్లా నలుగురిని ఒక నలుగురు నువ్వు అని చెప్పి నలుగురిని తీసి పక్కకు పెట్టేశారు, ఇటు మూలకు పెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఇటు కార్నర్ లో నలుగురు ఉన్నారు, ఇటు కార్నర్ లో 6 మెంబర్స్ ఉన్నారు. మొత్తం టోటల్ 10 అయ్యారు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్ నువ్వేం చేసావు? 10 మెంబర్స్ లో నుంచి 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి పక్కకు పెట్టారు. ఇక్కడ ఎంతమంది మిగిలిపోయారు? ఆ 6 మెంబర్స్ మిగిలిపోయారు, ఇక్కడ 4 మెంబర్స్ మిగిలిపోయారు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? నీ లెక్క ప్రకారం 10 లో నుంచి 4 మెంబర్స్ ని తీసి సెలెక్ట్ చేసావు కాబట్టి 10C4 అయింది, అవునా కాదా? 10C4 అయింది, బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక క్యాండిడేట్ లోపలికి వచ్చాడు. ఇప్పుడే డోర్ తెరుచుకొని రూమ్ లోకి వచ్చాడు, ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. వాడికి లోపల ఏం జరిగిందో తెలియదు. వాడు చూస్తున్నాడు, ఇక్కడ చూస్తేనేమో 6 మెంబర్స్ ఉన్నారు, అక్కడ చూస్తేనేమో 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? కొత్తగా వచ్చిన క్యాండిడేట్కి, సార్ మీరు మొత్తం మీకు 10 మెంబర్స్ ఇచ్చాం కదా, నేను ఇస్తే మీరు 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ఇక్కడ 6 మెంబర్స్ కూడా పక్కకున్నారు కదా, మరి 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టారా? మీరు సెలెక్ట్ చేసుకుంది 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టారా, లేదా 6 మెంబర్స్ ని పక్క తీసుకొని పక్కకు పెట్టారా అనేది వాడికి అర్థమవుతుందా? మీరు ఈ గ్రూప్ కావాలా, మీకు ఈ గ్రూప్ కావాలా అనేది వాడికి అర్థం కాదు. కొత్తోడు వాడు ఇప్పుడే వచ్చి చూస్తున్నాడు. మేబీ ఈ 10 మెంబర్స్ లో ఇటు మూలకు 10 మెంబర్స్ ఉంటే నేను ఇందులోంచి 6 6 మెంబర్స్ తీసుకొచ్చి ఈ మూలకు పెట్టానేమో. అప్పుడు కూడా ఇక్కడ 4 ఉంటారు, ఇక్కడ 6 ఉంటారు. ఇప్పుడు ఈ 10 లో నుంచి 4 తీసి ఇటు పక్కకు పెడితే ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడ 6 ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న 10 లో నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ చేసినా నాకు ఇక్కడ 4 ఇక్కడ 6 వేరే అయ్యారు. లేదా ఇక్కడ 10 లో నుంచి 6 ని తీసి ఇటు పక్కకు పెట్టినా ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడ 6 ఉన్నారు. అంటే 10 మెంబర్స్ లో నుంచి 4 మెంబర్స్ నువ్వు పక్కకు తీసేవని అంటే హ్యావ్ యూ సెలెక్టెడ్ దీస్ 4 మెంబర్స్ ఆర్ హ్యావ్ యూ సెలెక్టెడ్ దో 6 మెంబర్స్? నువ్వు 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తున్నావా, 4 మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నావా? సో ఇండైరెక్ట్ గా నువ్వు 4 మెంబర్స్ ని పక్కకు తీస్తున్నావంటే 6 మెంబర్స్ ని అక్కడ వదిలేస్తున్నావు కదా. అంటే మేబీ యు ఆర్ సెలెక్టింగ్ దో 6 మెంబర్స్, మేబీ యు ఆర్ సెలెక్టింగ్ దిస్ 4 మెంబర్స్. రెండు కూడా సేమే కాబట్టి 10C4 అన్నా 10C6 అన్నా రెండు సేమే అవుతాయి. కొత్తగా వచ్చిన క్యాండిడేట్ కి తెలియదు నువ్వు 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని పక్కకు పెట్టావా లేదా 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుని పక్కకు పెట్టావా వాడికి తెలియదు. వాడికి రెండు ఒక తిరిగినే కనపడతాయి. సో రెండు సెలెక్షన్స్ కూడా రెండు నిజంగానే ఒకటి. 10C4 అన్నా 10C6 అన్నా రెండు ఒకటే. సో దట్ ఈస్ కాల్డ్ ద కాంబినేషన్. చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ NCR ఈస్ నథింగ్ బట్ NCN-R. సో దాని నుంచి అవుతుంది. సార్ ఒకవేళ నా దగ్గర NCR ఈజ్ ఈక్వల్ టు NCS అని ఉంది సార్. NCR ఈజ్ ఈక్వల్ టు NCS అని ఉంటే ఏమేం కండిషన్స్ పాసిబుల్ అవుతాయి సార్ అంటే నెంబర్ 1 ఇక్కడ ఉన్న R ఇక్కడ ఉన్న S రెండు ఈక్వల్ అవ్వచ్చు, R ఈక్వల్ టు S అవ్వచ్చు. లేదా సెకండ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్, R ని S ని యాడ్ చేస్తే మీకు టోటల్ గా N రావచ్చు. ఇవి రెండు కండిషన్స్ బాబు. NCR ఈజ్ ఈక్వల్ టు NCS అయిందంటే R ఈజ్ ఈక్వల్ టు S అన్న కావచ్చు, లేదా R ని S ని యాడ్ చేస్తే వచ్చేది N అన్న కావాలి. ఈ రెండు కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ NCR ఈక్వల్ టు NCS అవుతుంది, లేకపోతే అవ్వదు. అర్థమవుతుంది? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కండిషన్ అమ్మా. సింపుల్ కండిషన్, ఐదర్ R ఈక్వల్ టు S ఆర్ R ప్లస్ ఈజ్ ఈక్వల్ టు N అన్న కావాలి. దీని తర్వాత సో చాలా చెప్పా మీకు, పావు గంట పైన చెప్పా, ఎక్స్ప్లెయిన్ చేశా బాబు. NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 NCN అంటే 2n అయింది సార్ అని బైనామియల్ కోఎఫిషియెంట్స్ సంబంధించిన క్వశ్చన్ బాబు. కాకపోతే బైనామియల్ కోఎఫిషియెంట్స్ డిలీట్ చేశాడు సార్ అంటే ఇది రాదు సార్, సూపర్ సార్ నాకు రాదు, ఇది ఎగ్జామ్ లో రాదు సార్ అంటే అట్లా ఉండదు, ఇది వస్తుంది. మరి బైనామియల్ కోఎఫిషియెంట్స్ అడగట్లేదు కదా, తీసేశారు కదా అంటే బాబు దీన్ని వేరే విధంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు సార్? నేను అసలు దీని మీనింగ్ ఏందో చెప్తాను చూడండి బాబు. NC0 అంటే ఏంది? N ఆబ్జెక్ట్స్ ఉంటే అందులో 0 అంటే ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు, దాన్ని NC0 అంటాడు. NC1 అంటే ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడాన్ని NC1 అంటారు. NC2 అంటే 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయడం. NC3 అంటే 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయడం. NCN అంటే N ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయడం.
సో ఇదంతా యాడ్ చేస్తే 2 పవర్ n అయింది. సో హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్ n ఆబ్జెక్ట్స్, అక్కడ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని మీరు ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు అని అంటే, నేను ఒకటి కూడా సెలెక్ట్ చేయను NC0, నేను ఒకటే సెలెక్ట్ చేసుకుంటా NC1, నేను 2 సెలెక్ట్ చేసుకుంటా NC2, నేను 3 సెలెక్ట్ చేసుకుంటా NC3, 4 సెలెక్ట్ చేస్తా NCN, నేను మొత్తం ఎన్నిటిని సెలెక్ట్ చేసుకుంటా NCN. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. దీన్ని నేను వేరే విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు, ఈ బైనామియల్ కాకుండా. ఇది బైనామియల్ కాకుండా ఎట్లా చేయొచ్చు సార్ అంటే, బాబు సింపుల్ గా ఇక్కడ నా దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐ హావ్ టోటల్ n ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ దగ్గరకు పోయా, చూసా, నచ్చింది అనుకో సెలెక్ట్ చేసుకుంటా, నచ్చలేదనుకో సెలెక్ట్ చేసుకోను. అంటే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? హౌ మెనీ ఛాన్సెస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్? 2 ఛాన్సెస్. ఇట్ మే బి సెలెక్టెడ్, ఇట్ మే నాట్ బి సెలెక్టెడ్. సెలెక్ట్ అవ్వచ్చు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేయకుండా వదిలేసి రావచ్చు. 2 ఛాన్సెస్. సో దట్స్ వై 2. సెకండ్ ఆబ్జెక్ట్ కి మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సెకండ్ ఆబ్జెక్ట్ కూడా నాకు నచ్చింది అనుకో సెలెక్ట్ చేసుకుంటా, నచ్చలేదు అనుకో వదిలేసి వస్తా. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 2 ఛాన్సెస్. థర్డ్ ఆల్సో 2 ఛాన్సెస్, ఫోర్త్ ఆల్సో 2 ఛాన్సెస్ అండ్ nth ఆల్సో 2 ఛాన్సెస్. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి 2 ఛాన్సెస్ ఉంటాయండి. ఇట్ మే బి సెలెక్టెడ్, ఇట్ మే నాట్ బి సెలెక్టెడ్. 2 ఛాన్సెస్. సో 2 into 2 into 2 into 2 2 పవర్ n అవుతుంది. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? రైట్. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. తర్వాత సార్ NCR ప్లస్ NCR-1 ఈజ్ నథింగ్ బట్ n+1 CR సార్. అవునమ్మా, ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? దీంట్లో ఏముంది సార్ అంటే, బాబు ఇది బైనామియల్ క్వశ్చన్స్ సంబంధించింది కాదు. మీరు అనుకోవద్దు సార్ ఇది బైనామియల్ క్వశ్చన్స్ కదా అంటే, ఇది బైనామియల్ క్వశ్చన్స్ సంబంధించింది కాదు. NCR ప్లస్ NCR-1 ఈజ్ ఈక్వల్ టు n+1 CR. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది అంత ఇంపార్టెంట్, చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను ఒక సింపుల్ క్వశ్చన్ రాస్తా, ఫార్ములా గుర్తులేకపోయినా కానీ ఎట్లా మనం దీన్ని రాయాలనేది ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4C3 అని ఉంది, ఇంకోటేమో 4C2 అని ఉంది. ఒకటి 4C3, ఇంకోటి ఏమో 4C2 అని ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే బాబు, ఇక్కడ 4 ఉంది కదా, 2 4లు ఉన్నాయి కదా, 4 ఉంది కదా. నెక్స్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే 4 పైన ఉన్న అప్పర్ కదా, అప్పర్ దానికి తర్వాత వచ్చే నెంబర్ రాయాలి. 4 కి తర్వాత వచ్చే నెంబర్ ఏంది? 5. 4 కి తర్వాత వచ్చే నెంబర్ ఏంది? 5. సి రాసి ఇక్కడ ఒక దగ్గర ఏమో 3 ఉంది, ఒక దగ్గర ఏమో 2 ఉంది. ఈ రెండిట్లో ఏదైతే పెద్దదో, విచ్ నెంబర్ ఇస్ బిగ్గర్ వన్, ఆ నెంబరే మీరు ఇక్కడ రాయాలి. 3 అని ఇక్కడ రాయాలి. అర్థమైందా? ఫార్ములా అవసరం లేదు, నేను ఇంకోటి రాస్తున్నాను. 20C7 ప్లస్ 20C8. దీని ఆన్సర్ ఏమైంది? ఫార్ములా చూడొద్దు, ఇక ఫార్ములా చూడొద్దు, ఫార్ములాతో మనకు సంబంధం లేదు. అంటే ఏం చేయాలని చెప్పాడు కిరణ్ సార్? ఇది 20, ఇది 20 కాబట్టి 20కి తర్వాత వచ్చేది ఏంది? 21 అని రాయాలి. సి 7 8 ఉన్నాయి, 2 నెంబర్లు ఉన్నాయి, కాన్సిక్యూటివ్ నెంబర్ పక్క పక్కన ఉన్న నెంబర్లు ఉండాలి. ఇది 7 కదా సార్, ఇది 10 ఉండొచ్చా? కుదరదు. 7 తర్వాత 8 ఉండాలి. లేదా ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 7 ఉండాలి. అంటే 2 పక్క పక్కన కాన్సిక్యూటివ్ ఉన్న నెంబర్స్ ఉండాలి. 7 8లో ఏది పెద్దది? 8 పెద్దది సార్, అందుకే 21C8 అని రాశాను సార్. దట్స్ ఇట్. దీనికి ఇక ఫార్ములా అవసరంలా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కదాని వరకు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది సార్. దాని తర్వాత ఇంకేముంది సార్? బాబు ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ ఫార్ములా అయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటి సార్? అది NCR/NCR-1. NCR/NCR-1 ఏమైతుంది? ఇది n-r+1/r అవుతుంది. ఏమైతుంది? n-r+1/r అవుతుంది. సార్ ఎట్లా అవుతుంది సార్ అంటే, మీరు NCR ఫార్ములా ఏంది రాయండి, NCR-1 ఫార్ములా ఏంది రాయండి, రెండింటిని డివైడ్ చేయండి, చేస్తే మీకు ఇది మిగిలిపోద్ది. సో దీన్ని నేను ఇప్పుడు ప్రూవ్ చేయట్లేదు, బట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? n-r+1/r అని రాయాలి. సార్ ఏది పైన ఏది కింద ఉండాలి బాబు అంటే, r-లో r-1లో ఏది పెద్దది? r ఇస్ బిగ్గర్. సో బిగ్గర్ వన్ పైన ఉండి స్మాలర్ వన్ కింద ఉండాలి. లేకుండా సార్ పైన స్మాలర్ ఉండి కింద బిగ్గర్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే, ఈ ఫార్ములాని తిప్పేసి రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బాబు, ఒకవేళ మీకు ఇట్లా ఇచ్చాడు 5C3/5C2 అని ఇచ్చాడు అనుకోండి. ఎస్, ఇప్పుడు ఇది పైది బిగ్గర్, కిందది స్మాలర్. బిగ్గర్ బై స్మాలర్ ఉన్నప్పుడే ఈ ఫార్ములా. అప్పుడు ఏం రాస్తారు? n మైనస్ ఇది r, ఇది n, ఇది r, n-r+1/r అని రాస్తారు. సో మీకు డైరెక్ట్ గా ఆన్సర్ ఏమొచ్చింది? 3/3 1 అని వచ్చింది. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ఆన్సర్ 1 అయింది. ఇట్లా కాకుండా ఒకవేళ రివర్స్ లో అడిగాడు అనుకోండి, 6C2
బై 6c3 అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఏమైంది, స్మాలర్ పైన ఉండి బిగ్గర్ కింద ఉంది అంటే ఏం చేయాలి, ఫార్ములాని మనం ఇక్కడ రివర్స్ చేయాలి. n-r+1 అనేది కింద రావాలి. ఇగో ఇది n, ఇది r. పైన ఉన్నది r కాదు, ఇది r కాదు. పైన ఉంది కాబట్టి r అని రాయకూడదు, కింద ఉన్నదే r. ఏదైతే పెద్దగా ఉంటుందో అదే r అవుతుంది. సో ఇది n, ఇది r. కాబట్టి ఏం రాయాలి, n-r+1, పైన ఏం రాయాలి, r రాయాలి. సో ఆన్సర్ ఏమైంది, 3/4 అయింది. సో 3/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా కదా, అర్థమైందా? సో ఫార్ములాని మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోలేకపోతే అట్లీస్ట్ దెర్ షుడ్ బి లాజిక్, ఒక లాజికల్ ప్రకారమైన మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే బాబు, NCR ఈజ్ నథింగ్ బట్ n/r ఇంటూ n-1 CR-1. బాబు n లో నుంచి ఒక n తీసి బయట పెట్టా. ఇప్పుడు NCR కదా, n లో నుంచి ఒక n తీసి బయట పెట్టాను కాబట్టి n-1 అయింది. r లో నుంచి ఒక r తీసి బయట పెట్టాను కాబట్టి r-1 అయిందని ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో NCR ఈజ్ నథింగ్ బట్ n/r ఇంటూ n-1 CR-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10C5 అని ఉంది అనుకోండి, 10C5 అని ఉంది అనుకోండి. సో 10C5 లో ఒక 10 తీసి బయట రాస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఏమైంది, 9 అయింది. 5 లో నుంచి ఒక 5 తీసి బయట పెడుతున్నాను కాబట్టి ఏమైంది, ఇది 4 అయింది. బాబు 10 అంటే ఇక్కడ పైన ఉండేది 10 ఫ్యాక్టోరియల్ కదా, 10 ఫ్యాక్టోరియల్ లో 10 తీసి పక్కకు రాస్తే మిగిలిపోయేది ఏంది, 9 ఫ్యాక్టోరియల్ కాబట్టి 9 రాయాలి, 9 రాయాలి. కింద ఉండేది ఏంది బాబు, ఇది 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ నుంచి 5 తీసి బయట రాస్తే ఇక్కడ ఎంత మిగిలిపోద్ది, 4 ఫ్యాక్టోరియల్. సో కాబట్టి ఇది 9C4 అయింది. ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు, అర్థమైందా? 10C5 అంటే 10 ఫ్యాక్టోరియల్ పైన వస్తుంది, 5 ఫ్యాక్టోరియల్ కింద వస్తుంది. 10 ఫ్యాక్టోరియల్ నుంచి 10 తీసి బయట పెట్టా, 5 ఫ్యాక్టోరియల్ నుంచి 5 తీసి బయట పెట్టా అంటే పైన 9 ఫ్యాక్టోరియల్ మిగిలిపోయింది, కింద 4 ఫ్యాక్టోరియల్ మిగిలిపోయింది. అంటే 9C4 అయింది. 9C4 అని పెట్టండి. సో జస్ట్ రిమెంబర్ లైక్ దిస్. 10 టాపిక్స్ చెప్తారు, సార్ చెప్తారు. ఇక నవీన్ సారే చెప్తాను వస్తున్నా అంటున్నాడు కాబట్టి సారే చెప్తాడు, నవీన్ సారే చెప్పేస్తాడు. ఓకేనా, రైట్. సో ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇష్టం వచ్చినట్టుగా ఏవి పడితే ఈ ప్రాపర్టీస్ తీసుకురాలా, ఏవైతే చాలా ఇంపార్టెంటో ఆ ప్రాపర్టీస్ వరకు మాత్రమే తీసుకొని వచ్చాను సార్. తర్వాత వాండర్ మౌండేస్ థీరం ఏంది సార్? థీరం పేరు గుర్తు లేకపోయినా కానీ దీన్ని జస్ట్ గుర్తు పెట్టుకోండి. సార్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ని తీసేశాడు కదా సార్, లేదు కదా సార్ అని అంటే నిజంగానే తీసేశాడు. బట్ కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, అవి మనకి అడ్వాన్స్ లెవెల్కి బాగా యూజ్ అవుతాయి కాబట్టి నేను జస్ట్ ఇదొక్కటి మాత్రమే తీసుకొని వచ్చాను. సో జస్ట్ రిమెంబర్, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంటే. ఏంటి సార్, MC0 NCR. ఈ జీరోని ఈ r ని యాడ్ చేస్తే 0 + r ఏమైంది సార్, r అయింది సార్. తర్వాత MC1 NCR-1, ఇక్కడ ఉన్న 1 ని ఇక్కడ ఉన్న r-1 ని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్, r వస్తుంది. దాని తర్వాత ఇక్కడ MC2 ఇక్కడ NCR-2, ఇక్కడ ఉన్న 2 ని ఇక్కడ ఉన్న r-2 ని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్, r వస్తుంది. అంటే బాబు ఇక్కడ కింద ఉన్న రెండింటిని కంపల్సరీగా యాడ్ చేస్తా ఉంటే ఏం రావాలి, r మాత్రమే రావాలి. పైన ఉన్న ఏంటి సార్ అంటే పైన M ఇట్లానే ఉంటుంది. కాబట్టి నీకు లాస్ట్కి వచ్చేది ఇది M, ఇది N. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది, M+N అవుద్ది. పైన ఉన్న వాటిని యాడ్ చేస్తే M+ అయినప్పుడు మరి కింద ఉన్న వాటిని దీన్ని యాడ్ చేస్తే ఏమైంది, R అవుతుంది. దీన్ని యాడ్ చేస్తే ఏమైంది, R అయింది. దేన్ని యాడ్ చేసినా R అయింది కదా. కాబట్టి అప్పర్ యాడ్ చేసి M+N రాయండి, లోయర్ యాడ్ చేసి R అని రాయండి. ఇదే ఫార్ములా, ఇంతే. ఇది డిలీటెడ్ అయితే ఏంది, కాకపోతే నేను గుర్తుపెట్టుకుంటే అయిపోద్దిగా. రేపు పుసుకుని అడిగాడు అనుకో, ఎంత సింపులో, చాలా సింపుల్ ఇది. సో కాబట్టే తీసుకొని వచ్చాను. సో ఇవి చాలా సింపుల్ ఫార్ములాస్. మీకు ప్రూఫ్స్ అవసరంలా, వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అవసరంలా. జస్ట్ గుర్తుపెట్టుకునే విధానం తెలిస్తే ఎవరైనా చెప్పగలిగితే మీరు ఖతం అయిపోయినట్టే. ఏవైనా 2 టర్ములు తీసుకోండి, పైన ఉన్న అప్పర్లు 2 యాడ్ చేస్తే M+1 అయింది, కింద ఉన్న లోయర్లు యాడ్ చేస్తే R అయింది. అదే రాస్తే ఆన్సర్ అయిపోయి. ఓకే, సో దిస్ ఇస్ ద థీరం సార్. నెక్స్ట్ ఇక మనం 1 by 1 వెళ్ళిపోదాం సార్, లోపలికి టాపిక్ లోకి దిగిపోదాం. రైట్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది కేవలం పార్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుకుంది. ఇప్పుడు థియరీ పార్ట్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, కాంబినేషన్ సంబంధించి ఒకసారి 1 by 1 చూడండి బాబు. ఇఫ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ఎ రో అనేది గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ లో ఉన్నాయి లీనియర్ గా, దెన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ r objects at a time so that no 2
of these R objects are consecutive. No two are consecutive. బాబు లైన్ లో నీకు 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నీ దగ్గర. మొత్తం n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉండాలి అని అంటే, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది మొత్తం n కాదు, ఆర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. సార్ దీంట్లో ఏముంది సార్, n ఆబ్జెక్ట్స్ లో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలంటే ఎన్సీఆర్ కదా సార్ అంటే, అవును నిజమే. వితౌట్ ఎనీ కండిషన్స్ ఏమి ఇవ్వకుండా n ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ సెలెక్ట్ చేయమంటే మీరు ఎన్సీఆర్ అని రాస్తారు, అయిపోయింది. బట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు బాబు, నువ్వు సెలెక్ట్ చేసే ఈ ఆర్ ఆబ్జెక్ట్స్ లో ఏ రెండు ఆబ్జెక్ట్స్ కూడా పక్క పక్కనే ఉండకూడదు. నో టూ ఆర్ కాన్సిక్యూటివ్ అంటే ఏ రెండు నెంబర్లు కూడా పక్క పక్కనే ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నేను చేసుకోవాల్సిన ఆర్ ఆబ్జెక్ట్ సెలెక్షన్స్ లో ఫస్ట్ నేను 2ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను 2కి కాన్సిక్యూటివ్ గా ఉన్న 2కి పక్క పక్కన ఉన్న 1ని కానీ 3ని కానీ సెలెక్ట్ చేయకూడదు. 1ని సెలెక్ట్ చేయకూడదు, 3ని సెలెక్ట్ చేయకూడదు. చేస్తే ఏమైంది, ఒకవేళ నేను 3ని కూడా సెలెక్ట్ చేశాను అనుకోండి, 2 3 ఏమైనాయి పక్క పక్కనే ఉన్నాయి, వాటిని కాన్సిక్యూటివ్ అంటారు. సో అడ్జసెంట్ గా ఉన్న నెంబర్స్ ని మనం సెలెక్ట్ చేయకుండా ఆర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఒక రోలో ఒక లైన్ లో ఉన్న వాటి నుంచి సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ లో చేయొచ్చు బాబు, n - r + 1 cr వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. n - r + 1 cr, ఇది మీకు చాలా సార్లు వస్తుంది, మళ్ళీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు రోలో అన్నారు కదా సార్, రౌండ్ గా ఉంటే ఎట్లా సార్, మరి ఇది లైన్ లో అన్నారు కదా, లైన్ లో అంటే స్ట్రైట్ గానే కాదమ్మా, లైన్ ఎట్లా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు లైన్. సో ఇది ఫస్ట్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అండ్ సో ఆన్, ఇది n. ఇలాంటి ఒక లైన్ లో అడ్జసెంట్ గా లేని వాటిని సెలెక్ట్ చేయాలంటే n - r + 1 cr. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. n - r + 1 అనేది మీకు చాలా సార్లు వస్తుంది. మీకు మన దీంట్లో n - r + 1 అనేది చాలా సార్లు కనపడబోతుంది, మీకు చూపిస్తాను చూడండి, ఓకేనా. రైట్, ఇప్పుడు దీంట్లో ఇది సార్ లైన్ గా కాకుండా రౌండ్ గా ఉంటే ఎట్లా సార్, రౌండ్ గా ఒక 20 మంది కూర్చొని ఉన్నారు సార్, ఆ 20 మందిలో నేను ఒక 5గురిని సెలెక్ట్ చేయాలి, సచ్ దట్ ఏ ఇద్దరు కూడా పక్క పక్కన ఉండకూడదు అని అడిగితే ఎట్లా చేయాలి, సెలెక్ట్ ఎనీ 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ 20 మెంబర్స్ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఇన్ ఏ రౌండ్ టేబుల్ సచ్ దట్ నో టూ ఆర్ అడ్జసెంట్. పక్కన ఇద్దరిద్దరున్న పక్క వాళ్ళని అసలు లేపకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి లేపాలి. ఎట్లా ఎన్ని వేస్ లో చేయొచ్చు బాబు అంటే, దానికి కూడా ఇదే ఫార్ములాతో పాటుగా మైనస్ అని ఎక్స్ట్రా రాయాల్సి వస్తుంది. దట్ ఈస్, చూడండి క్వశ్చన్ ఏంది, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆన్ అ సర్కిల్, దెన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ టైమ్ సచ్ దట్ నో టూ ఆఫ్ ఆర్ కాన్సిక్యూటివ్. నో టూ ఆర్ కాన్సిక్యూటివ్, ఏ రెండు కూడా పక్క పక్కన ఉండకూడదు. అలాంటి వాటిని నేను ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏముంది, n - r + 1 cr మైనస్ n - r - 1 cr - 2. బాబు ఈ పైన ఉన్న న్యూమరేటర్ లోంచి 2 తీసేయాలి, కింద ఉన్న r లోంచి కూడా 2 తీసేయాలి. బాబు ఇది n - r + 1 కదా, cr కదా, ఇందులో 2 తీసేయి, ఇందులో 2 తీసేయి. తీసేస్తే ఏమైంది సార్, ఇది బాబు n - r + 1 - 2 -1 అయింది, cr - 2 అయింది. అదే నేను ఇక్కడ రాశాను. సో టోటల్ లైన్ లో నుంచి తీసేసే దాంట్లో నుంచి మైనస్ పైన ఉన్న దాంట్లో నుంచి 2 తీసేయాలి, కింద ఉన్న దాంట్లో 2 తీసేసి వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ రాయాలి. దిస్ ఇస్ ద ఫార్ములా. నేనైతే ఇట్లనే గుర్తుపెట్టుకుంటా ఫార్ములా, నాకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి నేను ఇట్లానే గుర్తుపెట్టుకుంటాను. బాబు లీనియర్ అంటే కాదు, n - r + 1 cr బాబు, ఇది నేనైతే గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు రౌండ్ దాంట్లో కావాలంటే ఏం చేయాలి, దాంట్లో నుంచి ఈ న్యూమరేటర్ డినామినేటర్ 2 తీసేస్తే వచ్చేదాన్ని తీసేయాలి అని గుర్తుపెట్టుకున్నాను. సో n - r - 2 cr - 1 cr - 2 అని రాసుకున్నాను. గుర్తుపెట్టుకునే విధానం, ఓకేనా. రైట్, దాని తర్వాత సార్ ఇది అర్థమైంది కదా బాబు, కాన్సిక్యూటివ్ గా లేని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ లోనైతే ఇది, రౌండ్ గా అయితేనేమో ఇవి 2 మైనస్ దిస్ అని రాయాలి. రైట్ సార్, తర్వాత గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. గ్రూప్స్ ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే, పేకాట ఆడతారు కదా, పత్తాలు ఆడతారా లేదా, ఆడతారు. మీరు ఆడకపోయినా కానీ మీకు తెలుసు కదా, ఆట అనేది ఉంటుందని తెలుసు కదా. సో మొత్తం దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి సార్, దెర్ ఆర్ 52 కార్డ్స్ సార్. సో దాంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి సార్, అంటే రకరకాలవి ఉంటాయి సార్, 4 రకాలు ఉంటాయి సార్. దాంట్లో ఏస్ అని అంటారు, స్పేడ్ అంటారు, డైమండ్ అంటారు, హార్ట్ అంటారు సార్. ఇట్లా 4 రకాలు ఉంటాయి సార్. ఒక్కొక్క దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి సార్, 13 కార్డ్స్. అట్లా మొత్తం ఉన్న 52 కార్డ్స్ కూడా డిస్టింక్ట్ ఉంటాయి సార్, డిస్టింక్ట్ కార్డ్స్ ఉంటాయి.
సో ఇక్కడ గ్రూపింగ్ అనేది అక్కడ వస్తుంది. అంటే మీరు మంచిగా పేకాట ఆడాలంటే మాత్రం గ్రూప్స్ బాగా వచ్చి ఉండాలి. హౌ మెనీ వేస్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్, హౌ మెనీ వేస్ యూ కెన్ అరేంజ్, 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. హౌ మెనీ వేస్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ఇంటూ 4 గ్రూప్స్. డిస్ట్రిబ్యూట్ అంటే ఇట్లా పడేయడం, అంతే, పడేయడం. హౌ మెనీ వేస్ యూ కెన్ అరేంజ్ ఇంటూ 4 గ్రూప్స్. అరేంజ్ చేయడం ఎట్లాగా, జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎట్లాగా, 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ని ఎలా చేయాలనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీనికి దానికి తేడా ఏందనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సార్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వాట్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ వాట్. అంటే 2 డిఫరెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 4 బాక్సెస్, 4 బాక్సులు ఉన్నాయి అనుకోండి. నా దగ్గర 52 కార్డులు ఉన్నాయి, 52 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఒక 13 కార్డులు తీసి ఫస్ట్ బాక్స్ లో పడేసా, ఇంకో 13 కార్డులు తీసి సెకండ్ బాక్స్ లో పడేసా, ఇంకో 13 కార్డులు థర్డ్ బాక్స్ లో, మిగిలిపోయిన 13 ఫోర్త్ బాక్స్ లో పడేసాను. అయిపోయింది. ఏం చేశాను, ఐ హావ్ డివైడెడ్ దీస్ 52 కార్డ్స్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్. 4 గ్రూప్ లాగా డివైడ్ చేశా. ఒక్కొక్క గ్రూప్ లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వేసేసా. దీన్ని డివైడింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. అంటే బాక్స్ లోపల నేను 13 కార్డ్స్ వేసినప్పుడు దాంట్లో ఏమైనా ఆర్డర్ ఉంటుందా? ఆర్డర్ ఉంటుందా? ఇది ఫస్ట్ కార్డు, ఇది సెకండ్ కార్డు, ఇది థర్డ్ కార్డు, ఇలా ఉంటుందా? మొత్తం మిక్స్ అయిపోయి పడిపోయినాయి, అందులో పడిపోయినాయి, అంతే. అవన్నీ కలిపి ఒక గ్రూప్, అంతే తప్ప ఇందులో బాక్స్ లోపల కూడా ఫస్ట్ కార్డు సెకండ్ కార్డు అనేది ఉండదు. బాల్స్ ఉన్నాయి అనుకో, లేకపోతే మన దగ్గర 52 బాల్స్ ఉన్నాయి, పెద్ద బాక్స్ ఉన్నాయి, ఇంత 4 బాక్సులు ఉన్నాయి. ఇందులో ఒక 13 బాల్ వేసా, 13 బాల్ వేసా. ఆ 13 బాల్ ఏవైతే ఒక బాక్స్ లో పడిపోయి ఉన్నాయో ఆ బాల్కి ఏమైనా ఆర్డర్ ఉంటుందా? ఇది ఫస్ట్ బాల్, ఇది సెకండ్ బాల్, ఇది థర్డ్ బాల్ అని ఏమైనా ఉంటుందా? అన్ని మిక్స్ అయిపోయి కలిసిపోయి ఉంటాయి. సో దాంట్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చెప్పడం కుదరదు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రూపింగ్, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈస్ కాల్డ్ డివైడింగ్. సార్, వాట్ ఈస్ అరేంజ్మెంట్? సార్, అరేంజ్మెంట్ ఇంటూ గ్రూప్స్. గ్రూప్స్ లాగా అరేంజ్ చేయాలంటే ఏంది సార్ అంటే, బాబు గ్రూప్స్ లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పింది డిస్ట్రిబ్యూషన్, జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి అట్లాగా డివైడ్ చేసి వదిలిపడేశారు, అయిపోయింది. ఇప్పుడు అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఏమంటాడు తెలుసా? సో అరేంజ్ దీస్ 52 బాల్స్ ఇంటూ 4 గ్రూప్స్ అంటాడు. 4కి అరేంజ్ చేయమని అంటాడు. అంటే ఎలా సార్ బాబు? ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు 5 ఇవి ఉన్నాయి, ఏమన్నారు, ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్ ఉన్నాయి. నా దగ్గర 20 రింగ్స్ ఉన్నాయి, 20 రింగులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటానంటే ఈ 20 రింగులని ఈ 5 గ్రూపులు ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, ఒక్కొక్కడికి 4 ఉంగరాలు ఇవ్వమని చెప్పా. ఒక్కొక్క గ్రూప్ లో 4 ఉంగరాలు పెట్టు బాబు, రింగ్స్ పెట్టని చెప్పా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వీడికి ఒక 4 రింగ్స్, వీడికో 4 రింగ్స్, వీడికో 4, వీడికో 4, వీడికో 4 రింగ్స్ ఇచ్చేశారు. 4 రింగ్స్ ఇచ్చేశారు. 5 4 20 అయిపోయింది, 20 రింగ్స్ ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక్కడు 4 రింగులు దొడుకున్నాడు కదా, ఈ 4 రింగులకు ఆర్డర్ ఉందా లేదా? ఆర్డర్ ఉంది. ఇది ఫస్ట్ రింగ్, తర్వాత సెకండ్ రింగ్, ఇది గ్రీన్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది ఆరెంజ్ కలర్. సో ఇందులో పెట్టిన రింగ్స్ కి ఒక ఆర్డర్ అనేది ఉంది, ఒక విధానం అనేది ఉంది. నేను చూసి చెప్పొచ్చు, ఇది ఫస్ట్ రింగ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అని చెప్పొచ్చు. ఇక్కడ రింగులు పెట్టాను అనుకో, ఒక 4 రింగులు, ఇది ఫస్ట్ రింగ్, ఇది సెకండ్ పెట్టిన రింగ్, ఇది థర్డ్ పెట్టింది, ఇది ఫోర్త్ పెట్టిందని చెప్పొచ్చు నేను. సో ఐ కెన్ సే ద ఆర్డర్ ఆల్సో. అంటే నేను గ్రూప్ లాగా డివైడ్ చేశాను, 5 గ్రూపుల లాగా డివైడ్ చేశా. అండ్ ఆ గ్రూపులలో పెట్టే ఎలిమెంట్స్ కూడా ఎట్లా పెట్టాను? ఆర్డర్ ప్రకారంగా అమర్చగలిగాను. సో దిస్ ఈస్ కాల్డ్ గ్రూపింగే, కాకపోతే అరేంజ్మెంట్ ఇంటూ గ్రూప్స్ లాగా అరేంజ్ చేశాను. సో దెర్ ఆర్ 2 ways. రైట్ సార్, బాగానే ఉంది సార్. బాబు, ఈ గ్రూపింగ్ లో కూడా మళ్ళీ ఇంకో 2 రకాలు ఉన్నాయి. ఏంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పత్తాలు తీసుకోండి, మీరు పేకాలు తీసుకోండి, 52 ఉన్నాయి. నేను ఒక 13 ఒక దగ్గర, 13 ఒక దగ్గర, 13 ఒక దగ్గర, 13 ఒక దగ్గర ఒక టేబుల్ మీద పెట్టా. 13 13 13 13 పెట్టా, 52 మొత్తం 4 ప్లేస్లలో పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఈ 4ట్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్ అని చెప్పగలుగుతావా? గ్రూప్ కి పేరుందా? ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అని ఉందా? లేదు. అక్కడ 13, అక్కడ 13, అక్కడ 13, అక్కడ 13, 10 అంతే. ఇప్పుడు ఎవడన్నా వచ్చి బాబు ఇందులో ఏది ఫస్ట్ చెప్పు అని అన్నాను అనుకో, నేను ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ట్లో ఏది ఫస్ట్ అడిగితే చెప్పగలుగుతాడు వాడు? కెన్ హీ డిస్టింగ్విష్ దట్ సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రూప్, దిస్ ఇస్ ద సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్ అని చెప్పగలుగుతాడా? చెప్పలేదు. అది చెప్పడం కుదరదు. బట్ ఒకవేళ నేను కార్డులన్నీ ఒక దగ్గర పెట్టి వాటికి నెంబర్ 1 అని పెట్టి, ఇంకో కార్డ్స్ కి 2 అని పెట్టి, ఇంకో కార్డ్స్ కి 3 అని పెట్టి, ఇంకో కార్డ్స్ 4 అని పెడితే వాడు వచ్చి చెప్తాడు, సార్ ఇది ఫస్ట్ గ్రూప్ సార్, ఇది సెకండ్ గ్రూప్ సార్, ఇది థర్డ్ సార్, ఇది ఫోర్త్ సార్ అంటాడు. అంటే మీరు గ్రూపింగ్ చేసిన తర్వాత గ్రూప్స్ కి నేమ్స్ ఇస్తే వాటిని సెకండ్ మోడల్ కింద తీసుకుందాం. సో గ్రూప్స్ కి పేర్లు లేవు అనుకోండి, 4 గ్రూపులు అక్కడ పడిపోయి ఉన్నాయి, వాటికి పేర్లు లేవు, నేమ్స్ లేవు, అది వేరే గ్రూపింగ్ అంటారు.
గ్రూప్స్కి ఒకవేళ నేములు కూడా ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని డిఫరెంట్ వేస్లో మనం తీసుకోవచ్చు. సో దర్ ఆర్ 2 ways. దీంట్లో కూడా మళ్ళీ 2 ways ఉన్నాయి. సో ఈ గ్రూపింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీకు ఓవరాల్గా ఏం చెప్పబోతున్నానో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే మీకు ఒక రేంజ్లో అర్థం కావాలి. నెంబర్ 1, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ m+n items can be divided into 2 unequal groups containing one group as m elements, another group as n elements. ఇప్పుడే చెప్తున్నా, నా దగ్గర m+n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, m ఉన్నాయి, n ఉన్నాయి. ఒక దగ్గర m పడేసా, ఇంకో దగ్గర n పడేసా. ఒక దగ్గర m పడేసా, ఇంకో దగ్గర n పడేసా. ఇప్పుడు వచ్చి అడుగుతాను నేను, బాబు ఇందులో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అంటే వాడు చెప్పగలుగుతాడా? ఇది ఫస్ట్ సార్ ఇది సెకండ్ సార్ అని చెప్తాడా? చెప్పలేడు. హౌ కెన్ యూ డిస్టింగ్విష్? చెప్పలేడు. సో జస్ట్ ఐఎమ్ డివైడింగ్ దిస్ m+n, m ను రెండు కలిపితే m+n. ఈ m+n ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ లో m ఎలిమెంట్స్ ని వేసా, ఒక గ్రూప్ లో n ఎలిమెంట్స్ ని వేసా. సో హౌ మెనీ వేస్ ఐ కెన్ జస్ట్ డివైడ్ దెమ్ ఇంటూ 2 groups. వీటిని 2 గ్రూపుల్లాగా డివైడ్ చేస్తున్నా, ఒక గ్రూప్ లో m పెడుతున్నా, ఒక గ్రూప్ లో n పెడుతున్నాను. ఎన్ని వేస్ లో చేయొచ్చు సార్ అంటే దిస్ ఈస్ కాల్డ్ కాంబినేషన్. సార్ నా దగ్గర ఉన్నాయి మొత్తం m+n ఉన్నాయి సార్, m+n ఉన్నాయి సార్. ఈ m+n లో నుంచి ఒక n తీసి పక్కకు పెట్టాను సార్, ఒక n తీసి పక్కకు పెట్టి, అంటే ఐ హావ్ సెలెక్టెడ్ n ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి పక్కకు పెట్టాను సార్. సో మీకు ఆల్రెడీ తెలుసు, n ఆబ్జెక్ట్స్ నుంచి r ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తే NCR అని రాస్తారు కదా, అట్లానే m+n ఆబ్జెక్ట్స్ లో నుంచి నేను n ఆబ్జెక్ట్స్ తీసి పక్కకు పెట్టా కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు? m+n CN అని రాయొచ్చు. సో ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న n ఆబ్జెక్ట్స్ నుంచి n తీసి పక్కకు పెట్టారో, ఇక్కడ మిగిలిపోయిన m అయినాయి, ఇక్కడ మిగిలిపోయిన n అయినాయి. అంటే ఇది ఆటోమేటిక్ గా 2 గ్రూపుల లాగా డివైడ్ అయిపోయిందా లేదా? ఎస్, యూ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 groups. 2 groups లాగా డివైడ్ అయిపోయింది. సో ఇది మనం ఒకవేళ రాస్తే న్యూమరేటర్ లో m+n ఫ్యాక్టోరియల్ అని రాయాలి, డినామినేటర్ లో n ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ అని రాయాలి. అండ్ ఈ రెండింటిని సపరేట్ చేస్తే దీంట్లో దీన్ని తీసేస్తే మిగిలిపోయేది m, కాబట్టి n ఫ్యాక్టోరియల్ అని రాయాలి. అదే మనం ఇక్కడ ఫార్ములా లాగా రాసుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ m+n ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. బాబు ఈ గ్రూప్స్ కి పేర్లు ఉన్నాయా సార్? ఇది కిరణ్ సార్ గ్రూపు, ఇది నవీన్ సార్ గ్రూప్ అని పేర్లు ఉన్నాయా? లేదు. అక్కడ పక్కకు పడేసాం, 2 గ్రూపులు తయారైనాయి, అక్కడ పక్కకు పడేసాం. ఇప్పుడు ఈ 2 గ్రూపుల్ని ఒక దాంట్లో m, ఒక దాంట్లో n చాక్లెట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 గ్రూపుల్ని నేను ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే, ఈ గ్రూప్ ని నవీన్ సార్కి ఇస్తా, n చాక్లెట్స్ నవీన్ సార్కి ఇస్తా, m చాక్లెట్స్ సమీర్ సార్కి ఇస్తా. ఆర్ m చాక్లెట్స్ ని నవీన్ సార్కి ఇస్తా, n చాక్లెట్స్ సమీర్ సార్కి ఇస్తా. అంటే ఈ 2 గ్రూపులు ఏవైతే నేను డివైడ్ చేశానో వీటిని ఒక 2 పర్సన్స్ కి నేను ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు, ఎన్ని వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే బాబు నువ్వు ఒకవేళ గ్రూప్స్ ని కేవలం విడదీసి వదిలేస్తేనేమో ఇది ఫార్ములా. విడదీసిన తర్వాత ఈ 2 గ్రూపులని ఒక 2 పర్సన్స్ కి నువ్వు అరేంజ్ చేద్దాం అనుకుంటే ఈ ఫార్ములాకి ఇంటూ ఏం రావాలి? ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రావాలి. అంటే బాబు మీరు డివైడ్ చేయడమే కాకుండా ఇద్దరికి అరేంజ్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రావాలి. అది సెకండ్ వన్. దట్ ఈస్ సెకండ్ వన్. అంటే ఏం చేశారు? గ్రూపులు 2 గ్రూపుల లాగా డివైడ్ చేసి వాటిని ఇద్దరి మధ్యలో పంచుతున్నారు కాబట్టి దాన్ని ఎక్స్ట్రాగా 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. దట్స్ ఇట్. ఇదే సెకండ్. దాని తర్వాత సార్ థర్డ్ ఏంటి సార్? బాబు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 2 and different things into 2 groups each containing n things and the order of the groups is not important. బాబు ఇదేమైంది? బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ నా దగ్గర m ఉన్నాయి n ఉన్నాయి కాబట్టి n పక్కకు పెట్టేస్తే నాకేమైంది బాబు? ఇక్కడ m ఉన్నాయి, ఇక్కడ n ఉన్నాయి. ఈ 2 వేరే వేరే గ్రూప్లు నాకు అర్థమవుతుంది బాబు. ఇది వేరే గ్రూపు, ఇది వేరే గ్రూపు. ఎందుకంటే ఇందులో m నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు తెలుసు ఇది ఒక గ్రూపు. ఇందులో n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక గ్రూపు. కాకపోతే ఇప్పుడు ఏమైంది? నా దగ్గర 2n అంటే ఇక్కడ n, ఇక్కడ n 2 కలిపితే ఎంత? 2n. నా దగ్గర 2n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు నేను 2 సమానమైన గ్రూపుల్లాగా విడదిద్దామని అనుకుంటున్నా. ఈ గ్రూప్ లో n పెట్టా, ఈ గ్రూప్ లో n పెట్టా. అర్థమైందా? సో దీన్ని ఎట్లా రాస్తారు సార్ అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. ఒక గ్రూప్ లోనేమో n, ఇంకో గ్రూప్ లోనేమో n ఫ్యాక్టోరియల్ అని రాయాలి. యాక్చువల్గా అయితే ఇట్లా రాసి వదిలేయాలి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాబు ఈ గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ గ్రూప్ లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఐడెంటికల్, 2 సేమ్ ఉన్నాయి సార్. ఇందులో ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా అన్నీ ఉన్నాయి సార్. మీకు ఇంతకుముందు చెప్పాను, పర్ముటేషన్స్ లో మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? m అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి డినామినేటర్ లో 2 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. a అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి డినామినేటర్ లో 2 ఫ్యాక్టోరియల్ అని రాయాలి అని చెప్పాను. గుర్తుందా? అట్లానే
ఈ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి, ఈ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి అంటే రెండు సేమ్ గ్రూప్సే కదా, ఐడెంటికల్ గ్రూప్స్ కాబట్టి కింద ఏం రాయాలి సార్, 2 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ డివైడింగ్ 2n ఆబ్జెక్ట్స్ ఇంటూ 2 ఈక్వల్ గ్రూప్స్. ఇందులో n ఆబ్జెక్ట్స్, ఇందులో n ఆబ్జెక్ట్స్ లాగా నేను డివైడ్ చేద్దాం. డివైడ్ మాత్రమే చేసా, నవీన్ సార్కి సమీర్ సార్కి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలా. డివైడ్ మాత్రమే చేయడాన్ని ఎన్ని వేస్ లో చేయొచ్చు అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ రెండు సేమ్ కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కూడా రాయాలి డినామినేటర్ లో. దట్స్ వాట్ ద ఫార్ములా. సారీ, ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ అని రావాలమ్మా, రాంగ్ పడింది అది. 2n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇంతవరకు ఓకేనా? రైట్. దాని తర్వాత సార్ ఫోర్త్ వన్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 2n డిఫరెంట్ థింగ్స్ ఇంటూ 2 గ్రూప్స్ ఈచ్ కంటైనింగ్ n థింగ్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ అంటే ఏంది బాబు, ఈ రెండింటిని సమీర్ సార్కి నవీన్ సార్కి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, వాళ్ళకి పంచుతున్నావు. సో ఫస్ట్ నీ దగ్గర ఉన్న 2n ఆబ్జెక్ట్స్ ని రెండు భాగాలుగా విడదీయాలంటే ఎన్ని వేస్ లో చేయొచ్చు దాన్ని, 2n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. ఇప్పుడు ఈ వచ్చిన రెండు గ్రూపుల్ని నవీన్ సార్కి సమీర్ సార్కి అరేంజ్ చేస్తున్నావు. సో రెండు గ్రూపుల్ని ఇద్దరికి ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అప్పుడు పైన ఉన్న 2 ఫ్యాక్టోరియల్ కింద ఉన్న 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి నీకు 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. దట్స్ ఇట్, అదే మన ఫార్ములా. ఇది ఫోర్త్. తర్వాత సార్ ఫిఫ్త్ సార్ చాలా సింపుల్ సార్, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ mn different things can be divided into m groups, each group containing n. సార్ mn అంటే ఏంటి సార్, mn అంటే ప్రతి గ్రూప్ లో కూడా n ప్లస్ n ప్లస్ n ప్లస్ n ప్లస్ అండ్ సో ఆన్ n, ఇవన్నీ కూడా m టైమ్స్. దీన్నే కదా మనం mn అని అంటాం. mn అంటే ఏంది, m టైమ్స్ ఆఫ్ n అంటే n అనేది m సార్లు ఉందట, m సార్లు ఉందట. m సార్లు అంటే n ప్లస్ n ప్లస్ n ప్లస్ m ప్లస్ n, m సార్లు అంటే m టైమ్స్ ఉంది. ఇది అంటే నా దగ్గర మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, n n n n ఇట్లాగా mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తున్నా, m గ్రూప్ లాగా విడదీస్తున్నా. ఫస్ట్ n ఒక గ్రూప్, సెకండ్ n ఇంకో గ్రూప్, థర్డ్ n ఇంకో గ్రూప్, ఫోర్త్ n ఒక గ్రూప్, ఇట్లాగా నా దగ్గర ఉన్న mn ఎన్ని ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కొక్క గ్రూప్ కింద దీన్ని డివైడ్ చేస్తుంది. మొత్తం ఎన్ని గ్రూపులు అవుతాయి, m గ్రూప్స్ అవుతాయి. ఎన్ని గ్రూప్స్ అవుతాయి, m గ్రూప్స్ అవుతాయి, m గ్రూప్స్ అయినాయి. మరి ఈ m గ్రూప్స్ అన్ని కూడా సేమా డిఫరెంటా? ఫస్ట్ గ్రూప్ లో n ఉన్నాయి, సెకండ్ గ్రూప్ లో కూడా n ఉన్నాయి, థర్డ్ గ్రూప్ లో కూడా n ఉన్నాయి. అంటే ఇవన్నీ ఐడెంటికల్ కాబట్టి డినామినేటర్ ఏం రావాలి, ఎన్ని ఐడెంటికల్ గ్రూప్స్ ఉంటే అంత ఫ్యాక్టోరియల్ కింద రాయాలి. సో అదే రాయబోతున్నాను. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న మొత్తం ఎలిమెంట్స్ mn కాబట్టి న్యూమరేటర్ లో mn ఫ్యాక్టోరియల్ బై ఒక్కొక్క గ్రూప్ లో n డివైడ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు రాయాలి, m టైమ్స్ రాయాలి కాబట్టి n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m ఇంటూ n ఫ్యాక్టోరియల్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, m సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇంటూ m ఫ్యాక్టోరియల్ అని రాయాలి. దిస్ ఈస్ ద ఫార్ములా. సో కింద ఉన్న ఫ్యాక్టోరియల్ కి ఎంతైతే పవర్ ఉంటుందో ఆ పవర్ తోటి కింద మల్టిప్లై చెయ్యాలి, ఆ పవర్ తోటి కింద మల్టిప్లై చేయాలి. అదే ఇందాక మనం థర్డ్ దాంట్లో చేసినాం బాబు. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ తోటి డినామినేటర్ మల్టిప్లై చేశాను. ఒకవేళ ఇదే క్వశ్చన్ నేను, సార్ మీ దగ్గర 3n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్, 3n, మీరు వీటిని n 3 గ్రూప్స్ లాగా విడదీద్దాం అనుకుంటున్నారు. సో ఒక్కొక్క గ్రూప్ లో n ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అయింది కాబట్టి ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి పక్కన 3 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. ఒకవేళ 3 ఈక్వల్ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తే ఇక్కడ నేను n ఈక్వల్ గ్రూప్స్ లాగా డివైడ్ చేశాను కాబట్టి కింద m ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. సరే సార్ ఇదంతా బాగానే ఉంది. ఇదేం చేసాం, ఇక్కడ కేవలం డివైడ్ మాత్రమే చేసాం, డివైడ్ చేసి వదిలేస్తున్నామా. ఇప్పుడు డివైడ్ చేసినవి అక్కడ ఉన్న m పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నా దగ్గర m గ్రూప్స్ ఉన్నాయి, m బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ లో n చాక్లెట్స్ ఉన్నాయి, ఒక బాక్స్ లో n చాక్లెట్స్, ఇంకో బాక్స్ లో n ఇట్లా నా దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, m బాక్సెస్ ఉన్నాయి. అక్కడ m పర్సన్స్ ఉన్నారు. ఈ బాక్సెస్ ని ఆ పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ ది లాస్ట్ ఆయనకి పోద్ది, సెకండ్ ది థర్డ్ ఆయనకి పోద్ది, ఇట్లాగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా, అంటే అరేంజ్మెంట్ చేస్తా. ఈ ఆబ్జెక్ట్స్ ని ఆ పర్సన్స్ కి అరేంజ్మెంట్ చేస్తా. ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు, m ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి వెన్ ఎవర్ ఐ సే దట్ దిస్ గ్రూపింగ్ షుడ్ బి
డివైడెడ్ ఇంటూ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ m పర్సన్స్, m పర్సన్స్ కి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయండి, వాళ్ళకి అరేంజ్ చేయండి అని అన్నప్పుడు మాత్రం మీరు ఎక్స్ట్రాగా ఈ ఆన్సర్ ని m ఫ్యాక్టోరియల్ తోటి మల్టిప్లై చేయాలి. m మెంబర్స్ కి మధ్యలో అరేంజ్ చేయాలంటే m ఫ్యాక్టోరియల్ కదా, కాబట్టి అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మీకు ఓన్లీ ఇది మాత్రమే మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయమ్మా, 52 కార్డులు ఉన్నాయి, 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పానంటే బాబు, ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ని 13 లాగా 13 + 13 + 13 + 13 లాగా 4 గ్రూప్స్ లాగా విడదీయనన్నా. డివైడ్ దెమ్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్. 4 ఈక్వల్ గ్రూప్స్ లాగా విడదీయమంటే నువ్వేం చేస్తావు బాబు, టోటల్ వచ్చేసి 52 కాబట్టి 52 ఫ్యాక్టోరియల్ బై ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి, 13 ఉండాలిగా, 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ అంటే 13 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అయింది. కాబట్టి ఇక్కడ పవర్ 4 వచ్చింది కాబట్టి కింద ఏం రాస్తావు, 4 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ వాట్, డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ డివైడింగ్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్. గ్రూప్ లాగా అక్కడ పెట్టామంతే, ఎవరికి ఇవ్వలే వాటిని. ఇప్పుడు ఏం చెప్పానంటే బాబు, వీటిని గ్రూప్స్ లాగానే కాదు నలుగురికి పంచు అని అన్నా. అక్కడ నలుగురు కూర్చొని ఉన్నారు కదా, ఈ నలుగురికి ఈ కార్డ్స్ ని ఈక్వల్ గా పంచేసే అన్నాను. అంటే నువ్వు ఫస్ట్ గ్రూపింగ్ చేయడానికి ఏమో ఇన్ని వేస్ లో గ్రూప్ చేశావు, ఇప్పుడు ఒక్కొక్క 13 కార్డులని ఒక్కొక్క మనిషికి ఇవ్వాలి. ఈ ఫస్ట్ క్యాండిడేట్ ఒక 13, సెకండ్ క్యాండిడేట్ ఒక 13, థర్డ్ క్యాండిడేట్ ఒక 13, ఫోర్త్ క్యాండిడేట్ ఒక 13 ఇచ్చు. అంటే ఈ 4 గ్రూప్స్ ని 4 మెంబర్స్ కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అంటే పర్మిటేట్ చేసావా లేదా, అరేంజ్ చేసావా లేదా, చేసావు. అంటే దాన్ని మనం ఆన్సర్ ఏమని చెప్పావు, 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పాలి. 4 మెంబర్స్ లో మధ్యలో 4 గ్రూప్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అరేంజ్ చేస్తున్నాం, కాబట్టి దాన్ని ఏమంటారు, ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అప్పుడు పైన ఉన్న 4 ఫ్యాక్టోరియల్ కింద ఉన్న 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఇది 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అని వస్తుంది. అంటే బాబు ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. బాబు హౌ మెనీ వేస్ యూ కెన్ డివైడ్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అని అన్నప్పుడు 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంతవరకు రాసి వదిలిపెట్టాలి. అలా కాకుండా హౌ మెనీ వేస్ క్వశ్చన్ అడుగుతాడు, హౌ మెనీ వేస్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ దీస్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ టు 4 పర్సన్స్ ఈక్వల్లీ. నలుగురికి ఈక్వల్ గా మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎన్ని వేస్ లో చేస్తారంటే, అప్పుడు నలుగురు అన్నారు కాబట్టి ఆ నలుగురిని మీరు అరేంజ్ కూడా చేయాలి కాబట్టి ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కూడా ఎక్స్ట్రా రాయాలి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో గ్రూప్స్ లో కూడా కొద్దిగా రకాలు ఉన్నాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, దాని తర్వాత సార్ ఇప్పుడే మీకు చెప్పాను, ఇప్పుడే మీకేమని చెప్పాను బాబు, దెర్ ఆర్ m + n ఇంటూ 3 గ్రూప్స్ అంటే m + n ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. అట్లానే ఇప్పుడు m + n + p ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ని మీరు 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేద్దామని అనుకున్నారు అనుకోండి. సో హౌ మెనీ వేస్ యూ కెన్ డూ, న్యూమరేటర్ లో m + n + n p ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ p ఫ్యాక్టోరియల్ అని రాయాలి. అంతే, ఇందాక రాశాం కదా m + n ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ రాశాం కదా, అట్లానే ఇది కూడా. మంచిగా మాకైతే బయట టపాకాయలు పేలుస్తున్నారు, మంచి సౌండ్ వస్తుంది. మరి పిల్లలందరూ ఈరోజు టపాకాయలు పేలుస్తున్నారా లేదా, దివాళీని ఒక రేంజ్ లో చేసుకుంటున్నారా లేదా చెప్పాలి. చేస్తారా? ఆల్రెడీ నిన్ననే అయిపోయిందా సార్, నిన్న తెచ్చాం సార్, ఒక 10,000 సామాన్ తెచ్చినాం సార్, మా ఫాదర్ పోయి 2,000 సామాన్ తెచ్చింది సార్, మా ఫాదర్ పోయి 1,000 రూపాయలు సామాన్ తెచ్చింది సార్, నిన్ననే కాల్ చేసినాం సార్ అంటే అవును నిజమే, నేను కూడా నిన్న కొన్ని తీసుకొని వచ్చాను. మా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత పిల్లలు ఉన్నారు, 2 ఉన్నాడు. కానీ మా చిన్నోడు వాడు మామూలోడు కాదు, వాడు లక్ష్మిగా బాంబు కాలుతాడట. నేను కాలుస్తాడు చూసి నేను కూడా కాలుతాడు డాడీ అంటుంటే వాడిని పట్టుకొని పోయి ఇట్లా అంటించేసి ఉరికా. యాక్టింగ్ నేనే అంటించింది, వాడేదో అంటించినట్టు చెప్పి ఉరికా. బట్ తర్వాత నాకు భయమైంది, అసలు పిల్లలకి ఇవి ఎంకరేజ్ చేయకూడదు, చేస్తే రేపు నేను లేనప్పుడు చూసి వాడు సొంతంగా కాలుస్తాడు, చాలా ప్రమాదం అది. సో దివాళీ అంటే చక్కగా దీపాలు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ టపాసులు కాలుతా ఉంటే ఇక్కడ వినుకుంటూ ఉంటే చాలు, చాలా బాగుంటుంది. అవునా కాదా? 10 టాపిక్స్ ఫిజిక్స్, 10 టాపిక్స్ కెమిస్ట్రీ సార్ వాళ్ళే చెప్తారు. నవీన్ సార్ లేకపోతే నేను చెప్దాం అనుకున్నాను, నవీన్ సార్ వచ్చేసారు. నవీన్ సార్ క్లాసెస్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు, సార్ కూడా తీసుకుంటున్నారు. కొత్త ఫ్యాకల్టీ మనకి ఇప్పుడు 2 కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అని చెప్పాను కదా. సో కాబట్టి మీకు నవీన్ సారే చెప్తాడు టాప్ 10 టాపిక్స్. ఇక నేను చెప్పేదానికంటే సార్ చెప్తేనే మీకు కొద్దిగా దిల్ హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి సార్నే చెప్పనియండి. రైట్ సార్, నెక్స్ట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 3n ఆబ్జెక్ట్స్. ఇప్పుడే చెప్పారు 3n ఆబ్జెక్ట్స్ ఇంటూ
త్రీ గ్రూప్స్, 3 గ్రూపుల్లాగా డివైడ్ చేయాలంటే 3n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ కాబట్టి పక్కన 3 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. గ్రూప్స్ లాగా విడదీసావు, బట్ ఈ 3 గ్రూప్స్ ను అరేంజ్ కూడా చేయమన్నాడు అనుకోండి. సో ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ అంటే ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అరేంజ్ చేయడం అనమాట. అట్లా ఒకవేళ అరేంజ్మెంట్ కూడా గ్రూప్స్ ని ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అంటే మాత్రం ఏం చేయాలి, దీన్ని ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి మీకు కేవలం 3n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ మాత్రమే మిగిలిపోద్ది. సో ఇందులో 2 రకాలు ఉంటాయి దీంట్లోనైనా సరే. జస్ట్ గ్రూపింగ్ చేసి వదిలిపెట్టడం, గ్రూప్ కి ఆర్డరింగ్ కూడా ఇవ్వడం, అంటే పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, గ్రూప్స్ కి నేమ్స్ పెట్టడం కానీ, ఇట్లా ఆర్డర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు కానీ మీరు ఇంటూ ఎక్స్ట్రా 3 ఫ్యాక్టర్లు రాయాలి. రైట్, నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏవేవి ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ పోదాం. బాబు చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n డిఫరెంట్ థింగ్స్ కెన్ బి అరేంజ్డ్. కాంబినేషన్ కాదు ఇక్కడ, అరేంజ్మెంట్. అరేంజ్డ్ ఇంటూ r డిఫరెంట్ గ్రూప్స్ ఈజ్ npr-1 n plus r-1 pn r n factorial into n-1 cr-1 according to the blank groups are assembled or not. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 1 2 బాల్స్ అనుకోండి. ప్రతి ఒక్క బాల్ మీద ఒక నేమ్ ఉంది. 3 4 5 6 అండ్ సో ఆన్ n ఉన్నాయి అనుకోండి. n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ డిస్టింక్ట్, ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంది, నేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను ఆర్ గ్రూప్స్ లాగా విడదీద్దాం అనుకుంటున్నా. ఆర్ గ్రూప్స్ లాగా విడదీ అంటే వీటిని నేను ఆర్ బాక్సెస్ లో వేసేద్దాం అనుకుంటున్నా. బాక్సెస్ లో వేస్తే దాన్ని డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. బాక్స్ లో పడేస్తే వాటిని ఏమంటారు, డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. సో అట్లా కాకుండా ఒకవేళ నేను ఆర్డర్, ఇందాక చెప్పానుగా చేతికి రింగులు పెట్టేటప్పుడు చేతుల యొక్క రింగులు కూడా ఆర్డర్ ఉంటుంది. ఇది ఫస్ట్ రింగు, ఇది సెకండ్ రింగ్, ఇది థర్డ్ రింగ్, ఇది ఫోర్త్ రింగు. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ గ్రీన్, తర్వాత రెడ్, తర్వాత బ్లూ, ఇదొక అరేంజ్మెంట్. ఫస్టే గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత రెడ్, ఇదొక అరేంజ్మెంట్. ఫస్టే రెడ్, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, ఇదొక అరేంజ్మెంట్. అంటే ఈ 3 రింగులను కూడా నేను ఈ వేలికి పెట్టితే ఎన్ని విధాలుగా పెట్టొచ్చు, 3 ఫ్యాక్టర్లు అంటే 6 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో ఆర్డర్ ఇన్సైడ్ ద గ్రూప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ గ్రూప్ లో పెట్టేసి వదిలేయడం కాదు, గ్రూప్ లో రింగులు పెట్టే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. అంటే ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ద గ్రూప్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం బాక్సులు తీసుకోము. బాక్సులు ఎప్పుడు తీసుకుంటా ఉంటే కేవలం డిస్ట్రిబ్యూట్ చేద్దాము, గ్రూప్స్ లాగా డివైడ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇది ఇందాక మాట్లాడుకున్నా, గ్రూప్స్ లాగా డివైడ్ చేయండి, లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పాను. కాబట్టి మీరు గ్రూప్స్ లాగా విడదీశారు. అవి ఇందాక ఫార్ములాలన్నీ రాసేసాను. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు గ్రూప్స్ లో అరేంజ్ చేస్తున్నాను, బట్ వాటిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఉన్న ఇక్కడ n ఎలిమెంట్స్ ని నేను ఆర్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రూపులు లాగా విడదీయాలి. 2 గ్రూపులు లాగా విడదీయాలంటే ఎట్లా విడదీస్తారు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఉన్న n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని నేను 2 గ్రూపుల్లాగా విడదీద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాను అంటే, బాబు 2 గ్రూపుల్లాగా విడదీయాలి కాబట్టి ఒక దగ్గర ఒక స్టిక్ పెట్టేస్తా అంటూ, ఒక దగ్గర స్టిక్ పెడతా సార్. పెడితే స్టిక్ కి యువతలు ఉన్నాయి మొత్తం ఒక గ్రూప్ సార్, అవతలు ఉన్నాయి మొత్తం ఇంకొక గ్రూప్ సార్. అవునా కదా? కరెక్టే. సరే సార్, బాగుంది. బాబు నాకు 2 గ్రూపులు కాదు 3 గ్రూపులు కావాలని అన్నా. 3 గ్రూపులు కావాలంటే ఏం చేస్తావు, ఇంకొక స్టిక్ ఇక్కడ పెడతావు సార్. ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అయింది సార్, 3 గ్రూపుల్లాగా మారిపోయింది సార్. అంటే బాబు 2 గ్రూపులు తీసుకురావాలంటేనేమో ఒక స్టిక్ పెట్టాలి, 3 గ్రూపుల్లాగా డివైడ్ చేయాలంటే 2 స్టిక్కులు పెట్టాలి, మరి 4 గ్రూపుల్లాగా డివైడ్ చేయాలంటే 3 స్టిక్కులు పెట్టాలి. నేను ఒకవేళ ఆర్ గ్రూప్స్ లాగా విడదీయాలంటే ఎన్ని స్టిక్కులు పెట్టాలి? r-1 ఒక స్టిక్ తక్కువ పెట్టాలి కదా. 2 గ్రూపులు అంటే ఒకటే స్టిక్ పెట్టావు, 3 గ్రూపులు అంటే 2 స్టిక్కులు పెట్టావు. అట్లా ఆర్ గ్రూప్స్ కావాలంటే ఎన్ని స్టిక్స్ పెట్టాలి బాబు? r-1 స్టిక్స్ పెట్టాలి. అవునా కదా? అర్థమైందా? రైట్. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న n ఆబ్జెక్ట్స్ ని ఆర్ గ్రూప్స్ లాగా విడదీస్తున్నాను. n ఆబ్జెక్ట్స్ ని ఆర్ గ్రూప్స్ లాగా విడదీయడానికి నేను r-1 స్టిక్స్ పెట్టా. ఇప్పుడు ఇందులో మొత్తం మన దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, కర్రలు స్టిక్స్ తో కలిపి ఎన్ని ఉన్నాయి మొత్తం మన దగ్గర? బాబు n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, r-1 స్టిక్స్ ఉన్నాయి. అంటే మొత్తం నా దగ్గర ఎన్ని ఉన్నాయి? n ఆబ్జెక్ట్స్ ప్లస్ r-1 స్టిక్స్. r-1 స్టిక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వీటిని నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అరేంజ్ చేస్తా ఇంటూ ఫ్యాక్టోరియల్. అరేంజ్ చేస్తున్నాను, పర్ముటేషన్. n ఆబ్జెక్ట్స్ ని ఎన్ని వేస్ లో పర్మిట్ చేస్తారంటే n ఫ్యాక్టోరియల్.
మరి n ప్లస్ ఆర్ మైనస్ 1 ఆబ్జెక్ట్స్ ని వాటిని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు బాబు అంటే ఇంటూ ఫ్యాక్టోరియల్ అని రాసేయడం. ఇంతవరకు అర్థమైంది కదా. సో వీటన్నిటిని అరేంజ్ చేయడాన్ని ఫ్యాక్టోరియల్ అని అంటారు. అర్థమైంది సార్. కాకపోతే ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పి ఇక్కడ పెట్టిన బాల్స్ కి అయితే నెంబర్ ఉంది కానీ ఇవన్నీ డిఫరెంట్ గానీ స్టిక్స్ కి నెంబర్ లేదు సార్. స్టిక్స్ అన్ని కూడా సేమ్ స్టిక్స్ ఉన్నాయి సార్. ఈ స్టిక్ ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇది వైట్ కలర్ ఇట్లా కూడా లేదు సార్. ఇది పెద్ద స్టిక్, ఇది చిన్న స్టిక్ ఇట్లా కూడా ఏం లేదు సార్. అన్ని కూడా ఐడెంటికల్ గా ఉన్నాయి సార్ స్టిక్స్. నిన్న మీకు పర్మిటేషన్ చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ లో బై 2 ఫ్యాక్టర్లు అని ఎందుకు రాసాం? m అనేది 2 సార్లు వచ్చింది. m అనేది ఇక్కడ ఉన్న m అనేది 2 mలు సేమ్ గా. సో ఐడెంటికల్ m's అనేవి 2 సార్లు వచ్చాయి కాబట్టి నేను బై 2 ఫ్యాక్టర్లు రాశా. అట్లానే స్టిక్స్ అన్ని కూడా ఐడెంటికల్ కదా. ఎన్ని ఐడెంటికల్ స్టిక్స్ ఉన్నాయి? r-1 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ఏమని రాయాలి? బై. స్టిక్స్ ఐడెంటికల్ కాబట్టి బై r-1 ఫ్యాక్టర్లు అని రాయాలి. వాట్ అవుట్ కెమిస్ట్రీయా ఇప్పుడు వచ్చినట్టుంది గేమింగ్ వాళ్ళు. క్లాస్ ఫస్ట్ కానీ చూడు, ఫస్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు వద్దు, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. మనం స్టార్టింగ్ లో కెమిస్ట్రీ గురించి మాట్లాడాను, 10 నిమిషాలు మాట్లాడా. ఒకసారి వెనక్కి పోయి చూడు, స్టార్టింగ్ లో ఉంటుంది రైట్. n ప్లస్ r-1 ఫ్యాక్టర్లు బై r-1 ఫ్యాక్టర్లు. దీన్ని ఎట్లా రాస్తారు సార్? దీన్ని ఇంకెట్లా రాస్తారు బాబు? ఇక్కడ మీరు దీన్ని చూడండి. ఇది గ్రూప్ ఇంటూ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ అకార్డింగ్ టు ద బ్లాంక్ గ్రూప్స్ ఆర్ నాట్ అడ్మిసిబుల్. సార్ ఇది చూడండి, n ప్లస్ r-1 pn అని ఉంది. దీన్ని ఎట్లా రాస్తారు సార్ అంటే n ప్లస్ r-1 ఫ్యాక్టోరియల్ బై ఇందులోంచి ఇది తీసేయాలి, ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే ఏమైంది? n ప్లస్ r-1 మైనస్ n క్యాన్సిల్ అయిపోయి r-1 ఫ్యాక్టోరియల్ అయింది. దట్స్ ఇట్. అవునా కదా? ఏమైనా డౌట్ ఉందా? హాయ్ అమ్మ లక్ష్మి, వెల్కమ్. సో దట్స్ వాట్. అంటే నాకు ఫార్ములా గుర్తులేదు, నాకు ఫార్ములా నిజంగానే గుర్తులేదు. చెప్తున్నాను కదా, ఇగో ఇదే గుర్తుంది. ఇగో ఇట్లా చేయాలి. మొత్తం ఎన్ని గ్రూప్స్ లా సార్? మీరు దీన్ని ఒక 10 గ్రూపుల లాగా డివైడ్ చేయండి సార్ అని అనుకో. నేను ఎన్ని స్టిక్స్ తీసుకురావాలి? 9 స్టిక్సే తీసుకురావాలి. ఇప్పుడు అంటాడు బాబు నీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయంటే నీ దగ్గర ఒక 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి బాబు. ఈ 20 ఆబ్జెక్ట్స్ ని 5 గ్రూప్స్ లాగా విడదీయమని అన్నాడు, 5 గ్రూప్స్ లాగా అరేంజ్ చేయమని అన్నాడు. అంటే ఈ 20 అను 5 గ్రూప్స్ కాబట్టి నాకు ఎన్ని స్టిక్స్ కావాలి? 4 స్టిక్స్ కావాలి. ఈ 20ని 4ని అరేంజ్ చేయడానికి 24 ఫ్యాక్టోరియల్ బై 4 స్టిక్స్ ఐడెంటికల్ కాబట్టి బై 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తా. కిరణ్ సార్కి ఫార్ములా అవసరం లే, మెథడ్ ఉంది సార్ దగ్గర, మెథడ్లో రాసిస్తాడు. లేదు సార్ నేను ఫార్ములా గుర్తుపెట్టుకుంటా సార్ అంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా. దీన్ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కాంబినేషన్ ఇదే క్వశ్చన్ నేను సెలక్షన్ మాత్రమే అరేంజ్మెంట్ లేకుండా కాంబినేషన్ లో చెప్తే అప్పుడు అర్థమైంది. సార్ ఇది బాగానే ఉంది సార్, ఇదేంది సార్ మరి ఏదో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 cr-1 అని వచ్చింది. ఇదేంటంటే బాబు ఇక్కడ ఈ అరేంజ్మెంట్ లో గ్రూప్స్ కెన్ బి ఎంటీ. గ్రూపులు ఎంటీ కూడా ఉండొచ్చు, నువ్వు ఫిల్అప్ చేసే బాక్స్లు ఎంటీ కూడా ఉండొచ్చు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఒక బాక్స్ పెట్టా, ఇక్కడ ఒక బాక్స్, ఇట్లా లైన్స్ ఇవన్నీ స్టిక్స్ పెట్టాను అనుకోండి. r-1 6 పెట్టా. ఇప్పుడు ఏమైనా చూస్తారా? ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్, సిక్స్త్ బాక్స్, సెవెంత్ బాక్స్, ఎయిత్ బాక్స్, నైన్త్, ఇట్లా బాక్స్ లాగా విడదీసి. ఇప్పుడు ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయమ్మా? ఎలిమెంట్స్ ఉన్నాయి ఏమన్నా? లేవు. ఫస్ట్ బాక్స్ ఎంటీ, సెకండ్ బాక్స్ ఒక ఎలిమెంట్ ఉంది. ఇది థర్డ్ బాక్స్, ఈ స్టిక్ కి మధ్యలో ఉన్నది బాక్స్. ఆ బాక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అసలు లేవు, 0 ఉన్నాయి. ఇక్కడ కూడా 0 ఉన్నాయి, ఇక్కడ కూడా 0 ఉన్నాయి. అంటే బాబు ఇందులో బాక్సెస్ ఎలా ఉన్నాయి? కొన్ని ఎంటీ బాక్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఫార్ములా దేనికి వస్తుందమ్మా? వేర్ ఎంటీ బాక్సెస్ ఆర్ అలౌడ్, ఎంటీ బాక్సెస్ ఆర్ అలౌడ్. అంటే మీరు కొన్ని బాక్సెస్ లో అసలు బాల్స్ పెట్టకుండా ఎంటీగా వదిలేసినా ప్రాబ్లం లేదు. అంటే అసలు ఒక గ్రూప్ లో నువ్వు వాడికి అసలు ఒక్క ఎలిమెంట్, ఒక్క బాల్ కూడా ఇవ్వకుండా వదిలిపెట్టినా ఏం లేదు. అలా అయితేనేమో ఇది. అంటే వేర్ ఎంటీ ఆల్సో అలౌడ్, ఎంటీ కూడా అలౌడ్ అయినప్పుడు ఇది. ఒకవేళ ఎంటీ అలౌడ్ కాదు సార్ అట్టట సార్, ఒక మనిషి అన్న తర్వాత వాడిని గ్రూప్ చేసిన తర్వాత వాడికి ఎన్నో ఒకటి ఇవ్వాలి కదా బాల్స్, 1 బాల్ 2 బాల్ ఏదో ఒకటి ఇవ్వాలి. అసలు ఇవ్వకుండా వాడికి గ్రూప్ ఎట్లయిద్ది సార్? మనుషులు లేకుండా గ్రూప్ ఎట్లా ఉంటుంది? కంపల్సరీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా సార్. అంటే బాబు కంపల్సరీగా మినిమం ఒక్క బాల్ అయినా ఒక గ్రూప్ లో పెట్టాలి, ఒక బాక్స్ లో మినిమం ఒక్క బాల్ అయినా పెట్టాలి అని అన్నాడు. అప్పుడు ఏమైంది సార్ అని అంటే ఇన్ దట్ కేస్, సరే ఇక్కడే రాద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి. అది ఎందుకు వచ్చింది? n ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 cr-1 అని ఎందుకు వచ్చింది బాబు అని అంటే వెన్ ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది అండ్ సో ఆన్. n-1 అనే బాల్ ఉంది, n అనే బాల్.
ఇప్పుడు నా దగ్గర 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ r-1 స్టిక్స్ ఉన్నాయి. r-1 ఏమో స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఈ ఆర్ గ్రూప్స్ లాగా విడదీయాలంటే ఇందులో ఇప్పుడు నేను r-1 స్టిక్స్ ని పడేయాలి, ఇట్లా పెట్టేయాలి. ఇక్కడ ఒక స్టిక్, ఇక్కడ ఒకటి, ఇట్లా పెట్టుకుంటా పోతే మొత్తం ఎన్ని గ్రూపులు లాగా మారిపోతాయి? ఆర్ గ్రూప్ లాగా మారిపోతాయి. బట్ పెట్టేటప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది? నో బాక్స్ షుడ్ బి ఎంప్టీ. ఒక గ్రూప్ లో కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా ఉండాలి. దానికోసం నేనేం చేస్తానంటే బాబు, ఇక్కడ 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 అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న ఈ ప్లేస్లలో మాత్రమే ఆ స్టిక్స్ పెట్టడానికి ట్రై చేస్తా. సో మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎన్ ఆబ్జెక్ట్స్ కి మధ్యలో ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 1 నుంచి n వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ కి మధ్యలో 1 కి 2 కి ఒక గ్యాప్, 2 కి 3 కి ఒక గ్యాప్, అట్లాగే n-1 కి n కి ఒక గ్యాప్. అంటే మొత్తం ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? దెర్ ఆర్ n-1 గ్యాప్స్. ఎన్ని గ్యాప్స్ ఉంటాయమ్మా? ఇట్లాగా n-1 గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్యాప్ లో ఒక స్టిక్ పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ పెట్టా. ఈ గ్యాప్ లో పెట్టలే, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ పెట్టా. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్లు అన్ని ఆబ్జెక్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, స్టిక్ పెట్టా. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, స్టిక్ పెట్టా. మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇట్లాగా. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ స్టిక్ పెట్టా, ఇక్కడ ఒక స్టిక్ పెట్టా. అంటే ఎన్నైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ లో మాత్రమే స్టిక్స్ పెడుతున్నా. ఇటు బయట పెట్టట్లే, ఇటు బయట పెట్టట్లే. మళ్ళీ ఒక గ్యాప్ లో ఒకటే స్టిక్ పెడుతున్నా, 2 స్టిక్స్ పెట్టట్లే, ఒక గ్యాప్ లో ఒకటే పెడుతున్నా. సో దెర్ ఆర్ n-1 ప్లేసెస్ వేర్ ఐ హ్యావ్ టు ప్లేస్ r-1 స్టిక్స్. సో n-1 ప్లేసెస్ లో నుంచి నేను r-1 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసి ఆ ప్లేసెస్ లో r-1 స్టిక్స్ పెట్టాలి. సో అవుట్ ఆఫ్ n-1 ప్లేసెస్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ హౌ మెనీ ప్లేసెస్? r-1 ప్లేసెస్. ఎందుకు? నా దగ్గర ఉన్న స్టిక్స్ r-1 కాబట్టి. సో n-1 c r-1 వేస్ ఐ కెన్ ప్లేస్ ద స్టిక్స్. స్టిక్స్ మీరు ఎన్ని విధాలుగా పెట్టొచ్చు? n-1 c r-1. సో ఆ స్టిక్స్ పెట్టేశా. ఇప్పుడు ఈ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, n ఆబ్జెక్ట్స్ 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 ఉండాలని ఏముంది ఆర్డర్? ఈ n ఆబ్జెక్ట్స్ కూడా n ఫ్యాక్టోరియల్ ఆర్డర్ లో ఉండొచ్చు కదా. సో దీస్ n ఆబ్జెక్ట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ హౌ మెనీ వేస్? n ఫ్యాక్టోరియల్ వేస్. సో n objects are arranged in n factorial ways. Those n objects in between n-1 gaps are there. In those gaps we have selected r-1 gaps to fill r-1 sticks. So that's it. In this case there is no box empty. ఏ ఒక్క బాక్స్ కూడా ఎంటీ లాగా ఉండదు. ఎందుకంటే ఒక బాక్స్ కి ఇంకో బాక్స్ మధ్యలో మినిమం ఒక్కటైనా సరే ఆబ్జెక్ట్ ఉంటుంది, మినిమం ఒక్క ఆబ్జెక్ట్ అయినా ఉంటుంది. బట్ ఇందాక కేసులు అట్లా కాదు. మీరు రెండు ఆబ్జెక్ట్లు ఒక దగ్గరే పెట్టారు, అవునా కదా? 2 ఆబ్జెక్ట్లు ఒక దగ్గరే పెట్టారు. పెట్టినప్పుడు ఈ స్టిక్ కి మధ్యలో ఒక్క ఆబ్జెక్ట్ కూడా లేదు కదా. అంటే ఆ బాక్స్ ఏమైంది? ఎంటీ బాక్స్ అయింది. బట్ ఇందాకది ఎంటీ బాక్స్ కాదు. సో ఎంటీ బాక్స్ ఎలౌడ్ అయినప్పుడేమో ఇది ఫార్ములా, ఎంటీ బాక్స్ నాట్ ఎలౌడ్ అన్నప్పుడేమో ఇది ఫార్ములా. 2 సేమ్ ఫార్ములాస్ కాదమ్మా. ఇది వేరే ఫార్ములా, ఇది వేరే ఫార్ములా, గుర్తుపెట్టుకోవడం. సో దీన్ని ఇంకొద్దిగా మనం కాంబినేషన్ లోకి పోయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నో ప్రాబ్లం సార్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n డిఫరెంట్ థింగ్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ r డిఫరెంట్ గ్రూప్స్. డిస్ట్రిబ్యూషన్ అంటే అరేంజ్మెంట్ కాదమ్మా, జస్ట్ వాళ్ళకి ఇట్లా పడేయడమే అంతే. నీకు ఒక 5 చాక్లెట్ కావాలా, ఇట్లా ఇచ్చేస్తా అంతేగాని ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ అని చెప్పి వాడి చేతులు ఇట్లా వరుసగా పెట్టను. 5 చాక్లెట్స్ తీసుకో, 10 చాక్లెట్స్ తీసుకో, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ లో ఇక్కడ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయట, 1 2 3 4 5 అండ్ సో ఆన్ n ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఇట్లా బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి బాబు? 6 బాక్సెస్ ఉన్నాయి. 6 బాక్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n డిఫరెంట్ థింగ్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ r డిఫరెంట్ గ్రూప్స్. సో దీన్ని ఏమంటారంటే బాబు, బాక్స్ లో కనీసం ఒకటన్నా బాల్ పెడితేనే కదా అది గ్రూప్ అయ్యేది. నేను ఒక గ్రూప్ లాగా డివైడ్ చేశానంటే గ్రూప్ ఎంటీగా ఉంటుందా? అసలు ఒక పర్సన్ కూడా లేని ఒక గ్రూప్ ఉంటుందా? గ్రూప్ అంటే కంపల్సరీగా ఒకటన్నా ఉండాలి కదా. అంటే ఇక్కడ ఉన్న బాక్సెస్ కంపల్సరీగా మినిమం ఒకటన్నా ఉండాలి. అండ్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ n ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇందులో పడేయాలి. దీన్ని ఏమంటారంటే ఆన్ టు ఫంక్షన్ అంటారు. ఆన్ టు ఫంక్షన్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీగా ఫిల్ అయి ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఫిల్ అయి ఉండాలి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అయిపోవాలి. దీన్ని ఏమంటారంటే ఆన్ టు ఫంక్షన్ అంటారు. సో తను అడిగే డిస్ట్రిబ్యూషన్ కూడా అదే. డిస్ట్రిబ్యూట్ ఆల్ n ఆబ్జెక్ట్స్ ఇంటూ హౌ మెనీ గ్రూప్స్? r గ్రూప్స్. r గ్రూప్ లాగా డివైడ్ చేయండి. దీనిలో ఒక గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, బట్ మినిమం ఒక్కొక్క ఎలిమెంట్ అన్నా ఉండాలి. ఆ కేసు ఏమైంది బాబు అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే ఇక్కడ n ఎలిమెంట్స్,
ఇక్కడ ఆర్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ పవర్ ఎన్ బి పవర్ ఏ, సో ఆర్ పవర్ ఎన్ మైనస్ ఏం రాయాలి, ఇది ఆరు ఇది ఎన్, కాబట్టి ఏమైంది ఫస్ట్ది RC1 ఇంటూ ఆర్ మైనస్ 1 పవర్ ఎన్ అట్లానే ఉంటుంది ప్లస్ RC1 తర్వాత ఏమొస్తుంది RC2 ఆర్ మైనస్ 2 హోల్ పవర్ ఎన్, ఇది ప్లస్ మైనస్ RC3 ఇంటూ ఆర్ మైనస్ 3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 సో 0 దాకా రాస్తూనే ఉండాలని చెప్పాను, అదే ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అను ఇది రెండు సేవే. నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్. 6 డిఫరెంట్ గ్రూప్స్లలో మనం ఎన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అమ్మా. చాలా జాగ్రత్తగా వినండి, దెర్ ఇస్ ఎ కనెక్షన్. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో మనం చెప్పుకుంటే దెర్ ఇస్ ఎ కనెక్షన్. సార్ ఓకే సార్, దీంతో కొద్దిగా మనకి ఆ రేంజ్ వరకు అయిపోయింది. క్లియరా? రైట్. సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాంబినేషన్ వచ్చిన మళ్ళీ కాంబినేషన్ లో కూడా ఇప్పుడు మనం పర్ముటేషన్ అరేంజ్మెంట్ అన్నాం కదా, అరేంజ్మెంట్ కాకుండా కేవలం డిస్ట్రిబ్యూషన్ గురించి ఐడెంటికల్ కూడా వస్తాయి. ఐడెంటికల్ వచ్చినప్పుడు చేయాలి, అసలైన మజా అక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకి రేపు ఎగ్జామ్కి పోయినప్పుడు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అందులో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఉంటారు. ఏం అడుగుతారు సార్ అంటే, బాబు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 3 పాయింట్లు ఇస్తున్నా, 3 పాయింట్స్ ఇస్తున్నా, ఎన్ని లైన్స్ డ్రా చేయగలుగుతావు అని అడిగాడు అనుకోండి. ఎన్ని లైన్స్ డ్రా చేయగలుగుతావు అని అడిగాడు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఉదయమ్మ చంద్ర ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, బోచ్చడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అని అడిగాను, ఇదేంటి నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ టు డిస్ట్రిబ్యూట్ 5 ఆబ్జెక్ట్స్ ని 3 గ్రూప్స్ లాగా విడదీయమన్నా. 5 ఆబ్జెక్ట్స్ ని 3 గ్రూప్స్ లాగా విడదీయండి, ఎన్ని విధాలుగా చేయొచ్చు అని అడిగాను. ఇది ఓకేనా? ఇప్పుడు 5 ఆబ్జెక్ట్స్ ని 3 గ్రూప్స్ లాగా విడదీయండి అని అడిగా. ఎన్ని విధాలుగా అంటే మీరేం చేయాలి, 5 ఆబ్జెక్ట్స్ ఏమో ఒక ప్లేస్ లో పెట్టి 3 ఆబ్జెక్ట్స్ ఏమో ఒక ప్లేస్ లో పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫార్ములా రాయాలి. ఎలా రాస్తారు? 3 పవర్ 5 మైనస్ 3C1 ఇంటూ 3 మైనస్ 1 హోల్ పవర్ 5 ప్లస్ 3C2 ఇంటూ 3 మైనస్ 2 హోల్ పవర్ 5 మైనస్ 3C3 ఇంటూ 3 మైనస్ 3 హోల్ పవర్ 5. దట్స్ ఇట్. ఇదే ఫార్ములా. సో డిస్ట్రిబ్యూటింగ్ 5 ఆబ్జెక్ట్స్ ఇంటూ 3 గ్రూప్స్ ఈక్వల్లీ కాదు, ఇందులో ఇన్నే ఉండాలని ఏం లేదు. సో గ్రూప్ కంపల్సరీగా ఫామ్ అవ్వాలంటే మినిమం ఒకటైనా ఆబ్జెక్ట్ అందులో ఉండాలి. సో 5 ఆబ్జెక్ట్స్ ని 3 గ్రూప్స్ లాగా ఎన్ని విధాలుగా డివైడ్ చేయగలుగుతారని అడిగినప్పుడు మీరు రాయాల్సింది ఇది. క్లియరా? సో ఇప్పుడు ఏమైంది సార్, 3 పవర్ 5 ఒకటి, 3 మైనస్ 1 అంటే ఇది 2 పవర్ 5 అయింది, 3 ఇంటూ 2 పవర్ 5 అయింది, ఇది 1 అయిందంటే ఇది 3 అయింది. సో ద ఆన్సర్ విల్ బి లైక్ దిస్. ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 3 పవర్ 5 మైనస్ 3 ఇంటూ 2 పవర్ 5 ప్లస్ 3C2 అంటే 3, ఇది 1 పవర్ 5 అండ్ 1 అయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. కావాలంటే మీరు అన్నింటిలోంచి 3 కామన్ తీసుకోండి. ఇది ఏమైంది, 3 పవర్ 4 అంటే 81 మైనస్ ఇది 2 పవర్ 5 అంటే 32 ప్లస్ 1. సో ఇది 82, 32 అంటే 50. సో 3 ఇంటూ 50 150 అయిందమ్మా దా ఆన్సర్. 150 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. క్లియర్ అమ్మా? రైట్. ఎగ్జాంపుల్ చెప్పమన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ బాబుగా ఇందులోకి వద్దాం. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. బాబు ఏమని అడుగుతారు సార్, కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా టాప్ 15 టాపిక్స్ పెట్టండి. పెడతారని చెప్పారమ్మా సార్, వాళ్ళు పెడతారు. బట్ ఇప్పుడు మీకు చెప్పే ఆర్డర్ ఏదైతుందో ఆర్డర్లో కంపల్సరీగా చదువుకోండి. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే అది అప్పుడు చూడండి టాప్ 15లో ఇది ఉందా లేదా, వదిలేయాలా లేదా అని ఫస్ట్ ట్రై చేయాలి. మనం ట్రై చేసిన తర్వాత వదిలేయండి. బట్ పిఎన్సీ మాత్రం ఉంది, ప్రాబిలిటీ ఉంది, స్టాట్స్ కూడా ఉంది. టాప్ 16లో ఇవన్నీ ఉన్నాయి. రైట్. సార్ నీకు 3 పాయింట్స్ ఇచ్చాను, ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి మీరు ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అని అడిగారు అనుకోండి. రేపు జనరల్ క్వశ్చన్ అడుగుతాడు, ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు బాబు అని అంటే, సార్ ఈ 2 నుంచి ఒకటి, ఈ 2 నుంచి ఒకటి, ఈ 2 నుంచి సార్ మొత్తం 3 లైన్స్ సార్. వావ్, సూపర్, బాగుంది బాబు. దెర్ ఆర్ 10 పాయింట్స్. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 సార్. 10 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? 10 పాయింట్స్ ఉంటే ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? కొద్దిగా కష్టం. కొద్ది కష్టమా కాదా? కష్టమే. ఇప్పుడు ఇందులో కూడా ఇంకోటి అడుగుతాడు, బాబు నేను నీకు 10 పాయింట్స్ ఇస్తున్నా, ఈ 10 పాయింట్స్ లో ఒక 4 పాయింట్లు మాత్రం ఎట్లా ఉన్నాయంటే ఒకటే లైన్ లో ఉన్నాయి బాబు అన్నాడు. వరుసగా ఉన్నాయి బాబు ఒక 4. నీకు ఇచ్చిన 10 పాయింట్స్, నో 3 లైన్స్ ఆర్ కొలినియర్.
10 పాయింట్స్, నో 3 లైన్స్ ఆర్ కొలినియర్. ఏ 3 పాయింట్స్ కూడా ఒకటే లైన్ మీద లేవు అన్నప్పుడు ఆన్సర్ ఎట్లా రాయాలి బాబు? దెర్ ఆర్ 10 పాయింట్స్, బట్ అవుట్ ఆఫ్ దట్ 4 పాయింట్స్ ఆర్ కొలినియర్. 4 పాయింట్స్ నుంచి ఒకటే ఒక లైన్ పోతుంది అంటే 4 పాయింట్స్ కూడా ఒకటే లైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మన దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని డిస్టింక్ట్ లైన్స్ నువ్వు ఫామ్ చేయొచ్చు? ఇలాంటప్పుడు ఎట్లా చేయాలి బాబు? ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి, నో 3 పాయింట్స్ ఆర్ కొలినియర్. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలి? హౌ మెనీ ట్రయాంగిల్స్ యూ కెన్ ఫామ్ బాబు? దెర్ ఆర్ 10 పాయింట్స్, అవుట్ ఆఫ్ దట్ 4 ఆర్ కొలినియర్. 4 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయి. హియర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ యూ కెన్ ఫామ్? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్న అడుగుతారు. అడిగినప్పుడు దేర్ షుడ్ బి సమ్ ప్రాసెస్. అది మనం కాంబినేషన్ లో యూజ్ చేసుకుని ఎట్లా చేయొచ్చు. ఇదే కాకుండా బాబు, దెర్ ఇస్ ఎ పార్టీ ఇస్ థ్రోన్. ఇన్ ద పార్టీ దెర్ ఆర్ 10 మెంబర్స్, 10 బాయ్స్ అండ్ 10 గర్ల్స్. దెర్ ఆర్ 20 మెంబర్స్ ఉన్నారు బాబు ఆ పార్టీలో. సో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. హౌ మెనీ షేక్ హ్యాండ్స్ జనరేటెడ్ అని అంటాడు. చాలా సింపుల్ క్వశ్చన్. సో దీన్ని నువ్వు సాల్వ్ చేయాలంటే కాంబినేషన్ రావాలి. ఎన్ని షేక్ హ్యాండ్స్ జనరేట్ అయినాయి, డిఫరెంట్ షేక్ హ్యాండ్స్ అని అడుగుతాడు. దట్ ఇస్ సింపుల్లీ 20C2. 20C2 ఇస్ ద ఆన్సర్. 20C2 అంటే 190 వస్తుంది. 20 × 19/2 190. 190 షేక్ హ్యాండ్స్ ఆర్ జనరేటెడ్. ఇదంతా ఎట్లా వస్తుంది సార్ అంటే జస్ట్ బై ద ప్రాసెస్. ఒక చిన్న ప్రాసెస్ ఉంది చెప్తాను చూడండి బాబు. నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ NC2 అయితే ఎట్లా సార్ అంటే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేద్దాం. అక్కడ మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ లో నేను ఏవైనా ఒక 2 పాయింట్లను సెలెక్ట్ చేస్తా. ఎందుకు? ఒక లైన్ ఫామ్ చేయడానికి. ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్లు ఉండాలి? 2 పాయింట్లు ఉండాలి. కాబట్టి ఈ 10 లో నుంచి ఒక పాయింట్, ఇంకొక పాయింట్, 2 పాయింట్లను సెలెక్ట్ చేసుకొని ఆ 2 పాయింట్ల నుంచి ఒక లైన్ గీస్తా. ఎన్ని లైన్లు గీస్తా? 1 లైన్. సో అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ టు ఫార్మ్ ఎ సింగిల్ లైన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీ 2 పాయింట్స్. 2 పాయింట్స్ సెలెక్ట్ చేయాలి కదా. సో అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ ఐఎమ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ into how many lines I can form? 1 line out of those 2 points. 10 పాయింట్స్ లో నుంచి 2 పాయింట్లు తీసుకున్నాను. ఎన్ని వేస్ లో తీసుకోవచ్చు? 10C2 వేస్ లో 2 పాయింట్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేశాను. ఈ 2 పాయింట్ల నుంచి ఎన్ని లైన్లు డ్రా చేశాను? ఒకటే లైన్ డ్రా చేశాను కాబట్టి ఇంటూ 1. దట్స్ ఇట్. ఆన్సర్ ఇస్ 10C2. అట్లానే దెర్ ఆర్ n పాయింట్స్ ఉన్నాయి. n పాయింట్స్ నుంచి నువ్వు ఎన్ని లైన్స్ ఫామ్ చేయొచ్చు బాబు అంటే NC2 నెంబర్ ఆఫ్ లైన్స్ ఫామ్ చేయొచ్చు. దట్స్ ఇట్, NC2. తర్వాత నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ కావాలంటే ఎన్ని అవుతాయి సార్? దెర్ ఆర్ n పాయింట్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్ అంటే టు ఫార్మ్ ఎ ట్రయాంగిల్ ఐ నీడ్ 3 పాయింట్స్. కాబట్టి అవుట్ ఆఫ్ n పాయింట్స్ ఐ విల్ సెలెక్ట్ ఎనీ 3 పాయింట్స్. హౌ మెనీ వేస్? NC3 వేస్ ఇంటూ ఈ 3 పాయింట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాయి కదా, వీటిని వాడి నేను ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు? ఒకటే ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు కాబట్టి ఇంటూ 1. సో ద ఆన్సర్ ఇస్ NC3. అర్థమైందా? దాని తర్వాత నెంబర్ ఆఫ్ quadrilaterals how many you can form? Quadrilateral ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి బాబు? 4 పాయింట్స్ కావాలి. సో అవుట్ ఆఫ్ n సెలెక్ట్ ఎనీ 4 పాయింట్స్. హౌ మెనీ వేస్? NC4 ఇంటూ 4 పాయింట్స్ యూజ్ చేసి నేను ఎన్ని క్వాడ్రిలేటరల్ ఫామ్ చేయొచ్చు? ఒకటి ఫామ్ చేయొచ్చు కాబట్టి ఇంటూ 1. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? రైట్. ఇప్పుడు చూడండి సార్, ఇఫ్ ఎ పాలిగాన్ హ్యాస్ n sides then the number of diagonals in it is NC2 minus n or n into n minus 3/2. ఒకసారి మనం మాట్లాడుకుందాం. n పాయింట్స్ ఇట్లా ఉన్నాయి. ఒక డయాగ్నల్ ఉంది. అరే ఖాళీ ఏదిలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పాయింట్స్ ఉన్నాయి. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్ ఇట్లా హెక్సాగాన్. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి బాబు పాయింట్స్ అంటే 1 2 3 4 5 6 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ 6 పాయింట్స్ నుంచి నేను ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? బై యూజింగ్ ది 6 పాయింట్స్ హౌ మెనీ లైన్స్ ఐ కెన్ ఫార్మ్? 6 పాయింట్స్ నుంచి నేను ఎన్ని ఫార్మ్ చేయొచ్చు అంటే ఇప్పుడే చెప్పాను 6C2. సో ఐ కెన్ ఫార్మ్ 6C2 లైన్స్. 6C2 లైన్స్ ఏంటి సార్? 1 4 1 3 1 5, తర్వాత 6 2 6 3 6 4, తర్వాత 5 3 5 2, తర్వాత దీని నుంచి 2 3. దాట్స్ ఇట్. ఇక ఇవే అన్ని లైన్స్. మొత్తం ఎన్ని వచ్చినాయి సార్ లైన్స్? 6C2 వచ్చినాయి. 6C2 లైన్స్ వచ్చినాయి. బట్ ఇందులో నాకు కేవలం ఏం కావాలట? డయాగనల్స్ కావాలి. సార్ డయాగనల్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు 5th పాయింట్ని 4th పాయింట్ని జాయిన్ చేస్తే వచ్చిన లైన్ ఇది డయాగనలా? కాదు, దాన్ని మనం సైడ్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ద సైడ్ ఆఫ్ ద హెక్సాగాన్. ఇది కూడా సైడ్ ఆఫ్ ద హెక్సాగాన్. ఎన్ని సైడ్లు ఉన్నాయి సార్?
6 పాయింట్స్ కాబట్టి 6 సైడ్స్ ఉన్నాయి. సైడ్స్ కాకుండా ఇక మిగతా ఉన్న ప్రతి లైన్ కూడా ఏమైంది, డయాగనల్ అయితే. సో కాబట్టి 6 సైడ్స్ నేను ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ నుంచి ఈ 6 సైడ్స్ తీసేస్తే వచ్చే ఆన్సర్ ఏమైంది బాబు, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అయింది. ఇక మిగిలిపోయిన ప్రతి ఒక్క లైన్ డయాగనల్ అయినా కాదా? ఎస్, ప్రతి ఒక్క లైన్ కూడా డయాగనల్. అదే రసం. దెర్ ఆర్ n పాయింట్స్, హౌ మెనీ లైన్స్ యూ కెన్ ఫార్మ్? NC2 లైన్స్ యూ కెన్ ఫార్మ్. బట్ ఆల్ దోస్ ఆర్ డయాగనల్సా? కాదు. అవుట్ ఆఫ్ దోస్ లైన్స్ దెర్ ఆర్ ఓన్లీ n sides are there and remaining all are diagonal. సో కాబట్టి అవుట్ ఆఫ్ NC2 లైన్స్ పాసిబుల్ లో నుంచి నేను n తీసేస్తా, దెన్ రిమైనింగ్ ఇస్ నథింగ్ బట్ వాట్? అప్పుడు రిమైనింగ్ ఏమైతాయి? రిమైనింగ్ లైన్స్ ఆర్ వాట్? డయాగనల్ లైన్స్ అయితే. ఏమైనా డౌట్ ఉందా? సమీర్ సార్ చూస్తున్నాడు, రేపు క్వశ్చన్ వస్తే రాస్తాడట్టుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అంటున్న పిల్లలతో అన్ని మర్చిపోయాను టెన్షన్లో. సూపర్, ఓకే. దాని తర్వాత ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఏ ప్లేన్ దెర్ ఆర్ n పాయింట్స్ అండ్ నో 3 ఆఫ్ విచ్ ఆర్ కొలీనియర్ ఎక్సెప్ట్ k పాయింట్స్. k పాయింట్స్ విచ్ ఆర్ లై ఆన్ ఏ లైన్. అంటే బాబు మన దగ్గర 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఉన్నాయి. ఇందులో ఒక k పాయింట్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అండ్ సో ఆన్. ఇట్లా ఒక పాయింట్స్ ఎన్ని ఉన్నాయట? ఇక్కడ k పాయింట్స్ ఉన్నాయట. ఈ k పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయట. కొలీనియర్ పాయింట్స్ అంటారు వీటిని. k పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయి. మొత్తం కలిపి ఇక్కడ ఉన్నాయేమో n-k పాయింట్స్, ఇవి k పాయింట్స్, మొత్తం కలిపి n పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అవుట్ ఆఫ్ దిస్ n పాయింట్స్ దెర్ ఆర్ k పాయింట్స్ విచ్ ఆర్ కొలీనియర్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు ఏమనంటే, బాబు హౌ మెనీ నెంబర్ ఆఫ్ straight lines are possible, how many number of triangles are possible, how many number of quadrilaterals possible అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఎట్లా చేస్తారో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, బాబు ఈ పాయింట్స్ అన్నిటి నుంచి కూడా నేను ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయొచ్చు అనేది ఒకసారి చూస్తే, అవుట్ ఆఫ్ n పాయింట్స్, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా మన దగ్గర? n పాయింట్స్ ఉన్నాయి కదా. అవుట్ ఆఫ్ n పాయింట్స్ ఐ కెన్ ఫార్మ్ NC2 లైన్స్, అవునా కదా? ఎన్ని లైన్స్ ఫామ్ చేయొచ్చు? NC2 లైన్స్ ఫామ్ చేయొచ్చు. కానీ ఈ k పాయింట్స్ వాడడం వల్ల నాకు ఎన్ని లైన్స్ రావాలి? KC2 లైన్స్ రావాలి, అవునా? ఒకవేళ ఈ k పాయింట్స్ ఒకటే లైన్ మీద లేకుండా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒకటి ఇట్లా k పాయింట్స్ ఉండుంటే ఈ k పాయింట్స్ వాడి నేను ఎన్ని లైన్స్ ఫామ్ చేయొచ్చు? KC2 లైన్స్ ఫామ్ చేయొచ్చు. మరి ఇక్కడ k పాయింట్స్ లైన్ ఒకటే లైన్ మీద ఉండడం వల్ల KC2 లైన్స్ నేను ఫామ్ చేయగలుగుతున్నానా? చేయలేకపోతున్నాను. కాబట్టి KC2 నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయి అని ఇక్కడ మొత్తం NC2 లో కలిపేశాను కాబట్టి ఇది ఎక్స్ట్రా అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దోస్ KC2 లైన్స్. ఎందుకు? ఈ k పాయింట్స్ KC2 లైన్స్ ని ఫామ్ చేయలేవు కాబట్టి ఆ KC2 లైన్స్ నేను NC2 లో ఆల్రెడీ కౌంట్ చేసుకున్నాను కాబట్టి KC2 లైన్స్ ని తీసేసాను. సార్ అయిపోయిందా? అంటే ఈ k పాయింట్స్ ఒక్క లైన్ ని కూడా ఫామ్ చేయట్లేదా అంటే దే ఆర్ ఫార్మింగ్ ఏ లైన్. అవన్నీ కలిపి కూడా ఒక లైన్ ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఐ హ్యావ్ టు యాడ్ దట్ వన్ లైన్. సో దిస్ ఇస్ ద ఫార్ములా NC2 మైనస్ KC2 ప్లస్ 1. సార్ ఇది నెంబర్ ఆఫ్ లైన్స్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ లైన్స్ కి సంబంధించి. సార్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి సంబంధించి ఏంటి సార్? అవుట్ ఆఫ్ దిస్ n పాయింట్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఐ కెన్ ఫార్మ్ అని అంటే, బాబు దేర్ ఆర్ n పాయింట్స్. బై యూజింగ్ n పాయింట్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ యూ కెన్ ఫార్మ్? NC3 triangles you can form. But can you say that these k points which are collinear, can they form even one triangle? ఈ k పాయింట్స్ ని వాడి నేను k పాయింట్స్ ఒకవేళ విడివిడిగా ఉంటే నేను KC3 k పాయింట్స్ విడివిడిగా ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు? KC3 పాయింట్స్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు ఇఫ్ k పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్, వేరే వేరే ఉంటాయి. బట్ ఇవన్నీ ఒకటే లైన్ మీద ఉండడం వల్ల నేను KC3 ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయగలుగుతానా? చేయలేను. కాబట్టి ఐ హావ్ టు సబ్ట్రాక్ట్ దట్ KC3. సార్ మరి +1 యాడ్ చేయాలా సార్? ఇక్కడ యాడ్ చేశారుగా, ఇక్కడ యాడ్ చేయాలా సార్ అంటే, బాబు ఈ k పాయింట్స్ అన్ని కలిపి కూడా ఒక్క ట్రయాంగిల్ అన్న ఫామ్ చేస్తాయా? ఈ k పాయింట్స్ లో ఏవైనా 3 పాయింట్లు తీసుకోండి మీరు. కెన్ యూ ఫార్మ్ ఏ ట్రయాంగిల్? ఇక్కడ అంటే ఒక లైన్ ని ఫామ్ చేస్తాం కాబట్టి ఈ k పాయింట్స్ మీరు యూజ్ చేస్తే ఒక లైన్ వస్తుంది కాబట్టి +1 అని లైన్ పెట్టారు. బట్ ఈ k పాయింట్స్ లో ఏ 3 పాయింట్లన్నా యూజ్ చేసుకొని నువ్వు ఒక ట్రయాంగిల్ అన్న ఫామ్ చేయగలుగుతావా? చేయలేవు కాబట్టి +1 రాయకూడదు. సో దట్స్ ఇట్. NC3 minus KC3 is the number of triangles can be formed. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా?
రైట్. సో దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అడుగుతారు సార్? ఇక నేను క్వశ్చన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇట్లా ఇస్తా క్వశ్చన్. దెర్ ఆర్ 10 points out of which 5 are collinear. There are 10 points out of which 5 are collinear. How many triangles you can form? 10c3 minus 5c3. Question అవసరమా? లేదు. There are 10 points out of which 4 points are collinear. How many straight lines you can form? 10c2 minus 4c2 plus 1. So the formula the way which I have explained you here. సో దీనికి ఎగ్జాంపుల్ అవసరం లేదు. క్వశ్చన్ ఇస్తే నీకు అర్థమైపోద్ది ఎట్లా చేయాలనేది. అర్థమైందా ప్రాసెస్? సో జస్ట్ నీకు ఎగ్జాంపుల్ ఫార్ములా చెప్పి వదిలేలే ఎట్లా వచ్చింది అనేది మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత if a set of m parallel lines are intersected by another set of n parallel lines, then number of parallelograms can be formed. బాబు ఇవి ఇట్లాగా ఉన్నాయి. 1 2 3 ఎన్ని ఉన్నాయి బాబు? 4 సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. 4 లైన్స్ ఉన్నాయి, ఇవి ఒక సెట్. 4 కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను 1 2 3 ఈ 3 కూడా ప్యారలల్ లైన్స్. ఇక్కడేమో 3 ప్యారలల్ లైన్స్, ఇక్కడేమో 4 ప్యారలల్ లైన్స్. ఈ 3 ప్యారలల్ లైన్స్ 4 ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఎన్ని మన ప్యారలోగ్రామ్స్ ని ఫామ్ చేస్తున్నాయి? నాకు చెప్పండి. ఇక్కడ మీకు ఎన్ని ప్యారలోగ్రామ్స్ ఇట్లా బాక్స్ ఉన్నాయి కదా, ఎన్ని బాక్సెస్ కనపడుతున్నాయి ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం. సమీర్ సార్ 6 అంటున్నాడు. మీరు తెలివిగలలుగా మీరు చెప్పాలి. సమీర్ సార్ కంటే తెలివిగలలు కదా మీరు. హౌ మెనీ బాక్సెస్ యూ కెన్ సీ హియర్? వెరీ గుడ్ విజయలక్ష్మి, సూపర్. 6 చాలా మంది 6 అంటున్నారు. ఫిజిక్స్ క్లాస్ ఇప్పుడేనమ్మా, ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు నా క్లాస్ అయిపోగానే ఒక లైక్ వేసుకోవాలి. మీరు అందరూ కూడా లైక్ వేసుకోవాలి, గట్టిగా లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో ఆల్సో విత్ యువర్ ఫ్రెండ్స్. కడుపులో పట్టేసింది. యాక్చువల్గా ఇందాక నేను స్టార్టింగ్లో క్లాస్ లైవ్లో వచ్చిందో లేదు తెలవకుండా 1/2 గంట 20 నిమిషాలు చెప్పుకుంటూనే పోయాను. రాలేని పిల్లల్ని తర్వాత చూసుకున్నాను, తర్వాత తెలిసింది 18 అట. 18 వెరీ గుడ్. బాబు ఎట్లా సార్ అంటే ఇక్కడ మీకు చిన్న చిన్న బాక్సెస్ కనపడుతున్నాయా? 1 2 3 4 5 6 అయినాయి సార్. ప్లస్ ఇంకో కలర్ తీసుకుందాం. బాబు ఇది 1 బాక్స్ కదా, ఇది బాక్స్ కదా, ఇది కూడా ఒక బాక్సే కదా. దిస్ ఈజ్ 1 బాక్స్, దిస్ ఈజ్ 1 బాక్స్. 2 3 4 5 6 7 2 బాక్సెస్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? అబ్బా, ఇది 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ప్లస్ ఇప్పుడు 3 బాక్సెస్ తీసుకుందాం. 1 2 వచ్చాయి. ఇంకేమైనా ఉన్నాయా సార్? 4 సార్. ఇది 4 ఇది 4 ఎన్ని అయినాయి సార్? 2 అయినాయి. తర్వాత ఏంటి సార్? మొత్తం 5 ఉన్నదా? కుదరదు. 6 ఇప్పుడు 6 తీసుకుందాం. 6 ఉన్నది ఇంకొకటి. సార్ మొత్తం ఎన్ని అయినాయి సార్ అంటే 18 అయింది. అంటే ప్రతిసారి ఇట్లా కౌంట్ చేసుకోవాలా సార్ అంటే కాదు. టు ఫార్మ్ ఏ బాక్స్, ఒక్క బాక్స్ ను మీరు ఫామ్ చేయాలంటే ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ ను మీరు ఫామ్ చేయడానికి మీకు ఏమేం కావాల్సి వచ్చింది? ఈ 4 సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ లో 2 లైన్లు కావాల్సి వచ్చింది. ఈ 3 సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ లో 2 లైన్స్ కావాల్సి వచ్చింది. అంటే టు ఫార్మ్ ఏ బాక్స్ ఐ నీడ్ 2 లైన్స్ ఫ్రమ్ దిస్ సెట్, 2 లైన్స్ ఫ్రమ్ దిస్ సెట్. ఈ సెట్ నుంచి 2 లైన్లు కావాలి, ఈ సెట్ నుంచి 2 లైన్లు కావాలి. అప్పుడే నాకు ఒక బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి టు ఫార్మ్ ఏ బాక్స్ ఐ నీడ్ 2 లైన్స్ అవుట్ ఆఫ్ 4. సో 4c2 into 2 lines out of 3, 3c2. Then I can form one box. So 4c2 into 3c2. 4c2 అంటే 4 into 3 by 2 కాబట్టి 6 అయింది. 6 3c2 అంటే 3, ఇది 18 అయింది. సో there are totally 18 boxes. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక చెస్ బాక్స్ ఉంది, చెస్ బోర్డు ఉందా? చెస్ బోర్డులో ఎన్ని బాక్సెస్ ఉంటాయి చెప్పండి? హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ ఇన్ ఎ చెస్ బోర్డ్? ఫార్ములాస్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. లేకుండానే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసేయచ్చు మీరు. నో నీడ్ ఆఫ్ ఎనీ ఫార్ములా. నేను చెప్పిన MC2 into NC2A ఫార్ములా. ఇప్పుడు నాకు చెస్ బోర్డు ఏదైతే ఉందో ఇట్లా 8 ఉంటాయి, ఇటు 8 ఉంటాయి. మొత్తం టోటల్ గా ఎన్ని బాక్సెస్ ఉంటాయో కమెంట్ చేయాలి. ఇప్పుడు నాకు ఫాస్ట్ గా చెప్పాలి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్? హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ ఇన్ ఎ చెస్ బోర్డ్? హౌ మెనీ ప్యారలోగ్రామ్స్ అనుకోండి.
హౌ మెనీ పారలోగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ ఎ చెస్ బోర్డ్? చాలా మంది ఏమంటారు 64 సార్. మహా తెలివి గల పిల్లగాళ్ళు ఉన్నారు. 64 సార్. 64 అంటే సార్ ఇటు 8 ఇటు 8 64 సార్. ఇందాంచి మాట్లాడేది అదేనా బాబు? ఇదొక బాక్స్ కరెక్టే. ఇదంతా మరొక బాక్స్ కాదా? ఇదంతా కూడా ఒకటే బాక్స్ కదా ఇది. దిస్ ఈజ్ ఆల్సో వన్ బాక్స్ గా. దీన్ని కూడా ఒక బాక్స్ కింద లెక్క పెట్టాలి కదా. సో మీరేం చేస్తున్నారు? చిన్న చిన్న బాక్సులు మాత్రమే లెక్క పెడుతున్నారు. 4 బాక్సులు కలిపితే ఒక బాక్స్ అయింది, 2 బాక్సులు కలిపితే కూడా ఒక బాక్స్ అయింది, 3 బాక్సులు కలిపితే కూడా ఒక బాక్స్ అయింది. ఇప్పుడు చెస్ బోర్డు ఉంది. చెస్ బోర్డులో 1 2 3 ఈ మూడింటిని కలిపితే ఇది కూడా ఒక బాక్సే కదా. సో ఇది కూడా ఒక బాక్స్ లాగా కౌంట్ చేసుకోవాలి. సో లైక్ దట్ టోటల్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్? ఎన్ని బాక్సెస్ ఉన్నాయి సార్? ఇక్కడ సమ్మేషన్ r² అని ఇచ్చారు సార్. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎనీ సైజ్ ఇన్ ద స్క్వేర్ ఈజ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ సైజ్. మీకు చెప్తాను ఇదంతా కూడా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాబు ఎన్ని ఉన్నాయి సార్ చెస్ బోర్డులో అని అంటే, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ఎ చెస్ బోర్డ్ ఇంక్లూడింగ్ స్క్వేర్స్ ఈజ్ 1296. అంటే మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1296 బాక్సెస్ ఉన్నాయి సార్. ఎట్లా సార్ అంటే, ఒక చెస్ బోర్డు కోసం 9 లైన్లు ఇలా వర్టికల్ గా వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 చెస్ 9 వస్తాయి లైన్స్. ఇట్లాగే వస్తాయి 9 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. సో ఇట్లాగా 9 ఉన్నాయి, ఇలాగా 9 ఉన్నాయి. సో హౌ మెనీ బాక్సెస్ యూ కెన్ ఫార్మ్ బై యూజింగ్ 9 లైన్స్ వర్టికల్, 9 లైన్స్ హారిజాంటల్. దట్ ఈస్ ఇవి 9 ఉన్నాయి, ఇవి 9 ఉన్నాయి. నీకేమని చెప్పాను? ఒక బాక్స్ ఫామ్ చేయాలంటే మీకు 9c2 ఇంటూ 9c2 కావాలి. 9c2 అంటే ఎంత? 9 ఇంటూ 4 కదా, 36. సో దిస్ ఇస్ 36 హోల్ స్క్వేర్. 36 ఇంటూ 36 1296. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్? నంబర్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ ఆన్ ఏ చెస్ బోర్డ్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. స్క్వేర్స్ ఉన్నాయి బాబు అంటే ఇదెట్లా చెప్తారు సార్? స్క్వేర్స్ మాత్రమే కావాలట, రెక్టాంగిల్స్ వద్దట. స్క్వేర్స్ కావాలంటే సార్ ఇది ఒక స్క్వేర్. ఇట్లాంటి స్క్వేర్లు ఇటు 8 ఉన్నాయి సార్, ఇటు 8 ఉన్నాయి సార్. 8 ఇంటూ 8 సార్, 8 స్క్వేర్ ఉన్నాయి సార్. ఈ చిన్న చిన్న బాక్సులు ఇటు 8 ఉన్నాయి, ఇటు 8 ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని వస్తాయి? 8 ఇంటూ 8 8 స్క్వేర్ వచ్చినాయి, 64 వచ్చినాయి. అట్లా కాకుండా నేను ఇట్లా తీసుకున్నాను అనుకో 4. ఈ పెద్ద బాక్స్ కూడా స్క్వేరే కదా, 4 స్క్వేర్లు కలిపితే ఒక స్క్వేర్ అయిందే కదా. మరి ఇలాంటి స్క్వేర్లు ఇటు ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి? దిస్ ఈజ్ ఎ స్క్వేర్, 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 దిస్ ఈజ్ ఎ స్క్వేర్. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇటు 7 ఉన్నాయి, ఇట్లా 7 ఉంటాయి. 7 ఇంటూ 7 7 స్క్వేర్. అట్లా కాకుండా నేను ఇంత పెద్దది కూడా తీసుకోవచ్చుగా. 9 బాక్సెస్ ఉండేది కూడా స్క్వేర్ అయ్యింది. ఇలాంటి ఇటు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి, ఇటు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి, 6 స్క్వేర్. అట్లా కాకుండా నేను ఇట్లాగా 16 ఉండేది కూడా ఒక బాక్స్ తీసుకోవచ్చు. ఇలాంటి బాక్సెస్ ఇటు 5 ఉంటాయి, ఇటు 5 ఉంటాయి, 5 స్క్వేర్ అయింది. తర్వాత 4 స్క్వేర్ అయింది, తర్వాత 3 స్క్వేర్ అవుద్ది, తర్వాత 2 స్క్వేర్ అవుద్ది, తర్వాత 1 స్క్వేర్ అవుద్ది. అంటే బాబు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n natural numbers ఈజ్ నథింగ్ బట్ ద ఆన్సర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n natural numbers ఏంది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6. So which is 3 2s are 3 3s are 2 4s are, that is 17 into 12. 17 into 12 అంటే 170 plus 34. అంతేనా? This is 204. That's 204 is the correct answer. సార్ నాకు ఓన్లీ రెక్టాంగిల్సే కావాలి సార్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ సార్? నెంబర్ ఆఫ్ స్క్వేర్ రెక్టాంగిల్స్ మాత్రమే కావాలి, నాట్ ద స్క్వేర్స్. రెక్టాంగిల్సే కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇస్ 1296. ఈ 1296 లో రెక్టాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్స్ కూడా ఉన్నాయి. అందులో నాకు రెక్టాంగిల్సే కావాలంటే అందులో నుంచి ఉన్న స్క్వేర్స్ తీసేస్తా. 204 స్క్వేర్స్ తీసేస్తే నాకు మిగిలేది 1092 ప్యూర్లీ రెక్టాంగిల్స్ మిగిలిపోయింది. 1092 ప్యూర్లీ rectangles. Total number of boxes 1296, total number of rectangles 1092, total number of squares 204. అర్థమైందా? రైట్, దట్స్ ఇట్. ఓకే గైస్, దీని తర్వాత ముందరికి వెళ్దామా? రైట్, ఈ ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఏంది సార్? ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి సార్ అంటే నో యూజ్.
ఫార్ములాస్ అవసరంలే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దెర్ ఇస్ ద చెస్ బోర్డు కాబట్టి నేను 8 స్క్వేర్ 7 స్క్వేర్ అని రాశాను. ఇట్లా కాకుండా తను ఏమన్నాడంటే, బాబు ఒక బాక్స్ ఉంది బాబు, ఇట్లాగా బాక్స్ ఉంది, ఇటేమో 4 ఉన్నాయి, ఇటేమో 3 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, దెర్ ఆర్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ అని అడిగాడు. ఇందులో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ అంటే ఫస్ట్ చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి, 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇటు 1, ఇది 3, అంటే ఇటు 4 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. ఇందాక అటు 8 ఇటు 8 ఉన్నాయి కాబట్టి 8 into 8 8 స్క్వేర్ రాస్తాం. బట్ ఇటు 4 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి కాబట్టి 4 into 3 రాశాను. ప్లస్ ఇందాక ఎట్లా రాశాను చూడండి, 8 into 8 ప్లస్ 7 into 7 ప్లస్ 6 into 6 ప్లస్ 5 into 5 ప్లస్ ఇట్లా రాశాను. లాస్ట్ కి 1 into 1 అని రాశాను. ఇదేది చెస్ బోర్డ్ లో ఉన్న స్క్వేర్స్ కోసం. నాకు ఇది చెస్ బోర్డు కాదు, ఒక కొన్ని బాక్స్లు ఇచ్చి ఇప్పుడు దీని సంగతి ఏంది, దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు బాబు, ఇటు 4 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి కాబట్టి 4 into 3. ఇక్కడ 8 into 8 ఉంటే ఏం చేశారు, ఇందులో 1 తగ్గించారు, ఇందులో 1 తగ్గించారుగా. అట్లానే ఇక్కడ రాయాలి, 4లో 1 తగ్గిస్తే 3, 3లో 1 తీసేస్తే 2 ప్లస్ 3లో 1 తగ్గిస్తే 2, 2లో 1 తగ్గిస్తే 1 ప్లస్ 2లో 1 తగ్గిస్తే 1, 1లో 1 తగ్గిస్తే 0. ఇది రాయని అవసరం లేదు కాబట్టి 4 into 3 12 plus 3 into 2 6 plus 2, so which is nothing but 20. So answer is 20 అయిపోద్ది. 20 is the answer. Total number of స్క్వేర్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయి బాబు అంటే 20 స్క్వేర్స్ ఉన్నాయని రాసేయచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద వే టు సాల్వ్ ద క్వశ్చన్. స్క్వేర్స్ అడిగినప్పుడు సార్ అసలు మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయి సార్, ఇందులో ఎన్ని బాక్సులు ఉన్నాయంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడాలి. 1 2 3 4 5 లైన్స్ కాబట్టి 5C2. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి సార్, 1 2 3 4 కాబట్టి 4C2. సో 5C2 అంటే ఎంతమ్మా 10, 4C2 అంటే ఎంతమ్మా 6. సో టోటల్ ఎన్ని వచ్చినాయి, 60 బాక్సెస్ ఉన్నాయి లోపల, మొత్తం 60 నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అడుగుతాడు హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్. సార్ టోటల్ స్క్వేర్స్ 20, టోటల్ బాక్సెస్ 60 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ 60 minus 20 సార్ 40 రెక్టాంగిల్స్ ఉన్నాయి సార్ అని చెప్పొచ్చు. 20 స్క్వేర్స్ ఉన్నాయి చెప్పొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 60 అని చెప్పొచ్చు. సో దీనికి ఒక ఫార్ములా అనేది అవసరం లేదు. The way which way I have done the question, similarly you can solve the questions. ఏమైనా డౌట్ ఉందా? సో స్క్వేర్స్ వచ్చినప్పుడేమో ఒక్కొక్కటి తగ్గించుకున్నప్పుడు ఫస్ట్ ఇటు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇటు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 into 3. తర్వాత ఎట్లా రాయాలి సార్, 4లో 1 తగ్గి 3లో 1 తగ్గి, మళ్ళీ 3లో 1 తగ్గి 2లో 1 తగ్గి, తర్వాత మళ్ళీ 2లో 1 తగ్గి 1లో 1 తగ్గి, అట్లా రాసుకుంటే 0 అయ్యేదాకా రాయాలి. వచ్చిన అన్నింటినీ యాడ్ చేయాలి. బట్ ఇది ఏంది, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అన్నప్పుడు మాత్రమే. నెంబర్ ఆఫ్ బాక్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి బాబు అని అంటే, నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మాత్రం ఎన్ని లైన్స్ సెట్ ప్యారలల్ ఉన్నాయి 5 కాబట్టి 5C2, ఎన్ని లైన్స్ ప్యారలల్ సెట్ ఉన్నాయి 4 కాబట్టి 4C2, మల్టిప్లై చేయండి మీకు ఆన్సర్ 60 వచ్చింది. క్లియరా? సో దట్ ఈస్ ద వే, నో నీడ్ ఆఫ్ దిస్ ఫార్ములాస్. ఇవన్నీ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే తప్ప ఇవన్నీ కూడా మీకు రియల్ గా అయితే యూజ్ అవ్వవు. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ద ప్యాటర్న్ ఏ మెథడ్ అయితే నేను వెళ్ళానో ఆ మెథడ్ లోనే మీరు సాల్వ్ చేయండి. సో దట్స్ ఫర్ నౌ. ఎందుకంటే సమీర్ సార్ ఆల్రెడీ వచ్చేసారు. సో రేపు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రేపు సాల్వ్ చేద్దాం. సో ఇది 1 షాట్ అనుకున్నాను కానీ 1 షాట్ కాలేదు. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ ఇందాక, కొద్దిగా రావడం కూడా కెమిస్ట్రీ డిస్కషన్ కోసం లేట్ అయింది. అండ్ అలానే నేను ఆదరాబాద్లో వచ్చేసాను, గాబర్ వచ్చేసాను. నేను లైవ్ చూసుకోకుండా 1/2 గంట సేపు వేస్ట్ అయిపోయింది, 1/2 గంట 20 నిమిషాలు నేను లైవ్ చూసుకోకుండా చెప్పేసా. సో ఇది నెక్స్ట్ రేపటి క్లాస్ లో కవర్ చేస్తా. అండ్ డోంట్ వరీ, ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకుంటారని చెప్పాను కాబట్టి డెఫినెట్లీ ఐల్ టేక్. ఈ రోజే తీసుకుందామని అనుకున్నాను, బట్ అందరు కూడా పిల్లలు ఇందాక చూస్తే బయట అందరు బాంబులు కలుస్తా ఉన్నారు. సో మీరు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా నేను ఈ రోజు బడిని ఎక్కువ వేయకుండా రేపటి నుంచి నేను ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి 2 కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉండబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. 2 ఫ్యాకల్టీస్, నవీన్ సారు, మళ్ళీ కొత్తగా వచ్చే ఇంకో ఫ్యాకల్టీ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దీనికి సంబంధించిన నోట్స్ కానీ మెటీరియల్ కానీ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్కి సెండ్ చేస్తా ఉన్నాం. సో దాంట్లోకి వెళ్ళి ఒకసారి జాయిన్ అయిపోండి. ఓకే, బాయ్ ఆల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో రేపటి నుంచి ఒక రేంజ్ లో ఉండబోతుంది, చిల్డ్రన్స్ డే రోజు నుంచి. రేపే వస్తారు కొత్త ఫ్యాకల్టీ కూడా. ఓకేనా? బాయ్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ ఎవరి